హలో ఎవ్రీవన్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈ వీడియోలో మనం ఏంటంటే ఒక న్యూ టాపిక్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. ఏంటి ఆ టాపిక్ అంటే స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. సో బేసికలీ ఈ స్టేట్మెంట్స్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ లేదా స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్ లేదా స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ ఇవన్నీ టాపిక్స్, ఓకేనా. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకేంటంటే అనలిటికల్ రీజనింగ్ కిందికి వస్తాయి, ఓకేనా. సో ఇది ఎక్కడ వస్తాయి? అనలిటికల్ రీజనింగ్ కిందికి ఏంటంటే ఈ టాపిక్స్ అని వస్తాయి. సో బేసికలీ ఈ అనలిటికల్ రీజనింగ్ అనేది టోటలీ ఏంటి అంటే ఇదొక థియరీ బేస్డ్, ఓకేనా. ఇదొక థియరీ బేస్డ్ కాన్సెప్ట్ లేదా థియరీ బేస్డ్ సబ్జెక్ట్ అని మనం చెప్పొచ్చు, ఓకేనా. సో ఈ థియరీ బేస్డ్ సబ్జెక్ట్లో మనకేంటంటే సో బేసికలీ రీజనింగ్ అంటే ఏంటి, మ్యాక్సిమం ఏంటంటే మనం మెంటల్గా ఆలోచించాలి, ఓకేనా. మెంటల్గా ఆలోచించాలి లేదా పెన్ పేపర్ ఓకేనా, పెన్ అనేది పేపర్ పైన పెట్టి మనం ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. బట్ ఈ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్ కావచ్చు, స్టేట్మెంట్స్ అండ్ అసంప్షన్స్ కావచ్చు, స్టేట్మెంట్స్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటి అంటే మన థాట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది దానిపైన డిపెండ్ అవుతాయి అన్నమాట, ఓకేనా. సో బేసికలీ ఈ స్టేట్మెంట్స్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది టోటల్గా ఏంటి థియరీ బేస్డ్, ఓకేనా. సో ఇందులో మనకేంటంటే ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే స్టేట్మెంట్స్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. సో స్టేట్మెంట్ అండ్ అజంప్షన్ తర్వాత, దాని తర్వాత ఇంకా టాపిక్స్ ఉంటే కంక్లూజన్స్ అనేవి తర్వాత. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే స్టేట్మెంట్స్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్లో ఉన్నాం. సో మన మైండ్ సెట్ అనేది ఎలా ఉండాలి, దీని పరంగానే ఉండాలి, అంటే స్టేట్మెంట్స్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ పరంగానే ఉండాలి, ఓకేనా. సో ఈ స్టేట్మెంట్స్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్లో మనకి ఏమేమి వస్తాయి, సో అది డిస్కస్ చేయడానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటి అది చూద్దాం. సో కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటి చూడండి డెఫినేషన్. ఏ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఈజ్ ద పర్టికులర్ స్టెప్, అంటే ఒక పర్టికులర్ స్టెప్ ఆర్ యాక్షన్ ఆఫ్ డెసిషన్ టు బీ టేకెన్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ప్రాబ్లమ్. అంటే మన దగ్గర ఏంటంటే ఒక ప్రాబ్లం ఉంది లేదా ఒక సినారియో అనేది ఉంది, ఓకేనా. ఒక ప్రాబ్లం ఉంది లేదా ఒక సినారియో ఉంది. సో ఒకటి ఆ ప్రాబ్లమ్ని మనం ఏం చేయాలి, రెడ్యూస్ చేయాలి లేదా దాన్ని తగ్గించాలి లేదా దాన్ని ఆ ప్రాబ్లమ్ని మనం ఇంప్రూవ్మెంట్ అంటే ఏంటి, ఇంప్రూవ్మెంట్ అంటే ఆ ప్రాబ్లమ్ని రెడ్యూస్ చేయాలి, ఓకేనా. ఆ ప్రాబ్లమ్ని మనం ఏం చేయాలి, రెడ్యూస్ చేయాలి. లేదంటే ఓకేనా ఆ ప్రాబ్లమ్ని రెడ్యూస్ చేయలేకపోతే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మ్యాక్సిమం ట్రై ఏముండాలి, ఫస్ట్ ట్రై ఏంటి, ప్రాబ్లమ్ని మొత్తంగా కంప్లీట్ చేసేయాలి. సో కంప్లీట్గా వ్యానిష్ చేసేయాలి ఆ ప్రాబ్లమ్ని. సో వ్యానిష్ చేయాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక చిన్న ప్రాబ్లం అనేది తీసుకుందాం లేదా ఒక చిన్న సినారియో అనేది తీసుకుందాం. సో ఏంటా సినారియో అంటే సో మీకేంటంటే ఇప్పుడు అర్జెంటుగా ఒక 10,000 రూపీస్ కావాలి. మీకు ఏం కావాలి, 10,000 రూపీస్ అప్పు అనేది కావాలి, అంటే డబ్బులు కావాలి మీకు. 10,000 రూపీస్ ఏం కావాలి, అప్పు కావాలి. సో ఈ 10,000 రూపీస్ మీకు డబ్బులు కావాలి కాబట్టి సో ఈ 10,000 రూపీస్ అనే ఒక స్టేట్మెంట్ కనుక మనం అజ్యూమ్ చేస్తే లేదా మీ ప్రాబ్లం కనుక మనం తీసుకుంటే ఈ ప్రాబ్లంకి మనం ఏం చేయొచ్చు అంటే రెండు విధాలుగా దీన్ని ట్యాకల్ చేయొచ్చు. ఒకటి ఈ 10,000 రూపాయలు మొత్తం, ఓకేనా, ఈ 10,000 రూపాయలు మొత్తం ఫుల్ అమౌంట్, అంటే ఆ ప్రాబ్లం మొత్తం కూడా ఎవరైనా వచ్చి సాల్వ్ చేయొచ్చు లేదా మీరే మీ అంతటా మీరే సాల్వ్ చేసుకోవచ్చు. ఎలా సాల్వ్ చేయొచ్చు, లేదా మీ సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు ఉంటే ఆ 10,000 దాన్ని తీసుకొని వచ్చి మీరేంటంటే ఆ అప్పు అనేది 10,000 డెట్ అనేది మీరు క్లియర్ చేసేయచ్చు. లేదా ఓకేనా ఎవరి దగ్గరైనా బయట నుంచి అప్పు అనేది తీసుకొని వచ్చేసి క్లియర్ చేయొచ్చు. ఏదోటి ఆ ప్రాబ్లం అనేది ఫుల్గా కంక్లూడ్ చేయొచ్చు. లేదంటే ఓకేనా ఆ ప్రాబ్లమ్ని ఫుల్గా డీల్ చేయలేకపోతున్నామంటే దాన్ని పార్షియల్గా అయినా సాల్వ్ చేయాలి, ఓకేనా. దాన్ని మనం ఏం చేయాలి, పార్షియల్గా అయినా దాన్ని సాల్వ్ చేయడం కోసం ట్రై చేయాలి, ఓకేనా. పార్షియల్గా అయినా దాన్ని సాల్వ్ చేయడం కోసం ట్రై చేయాలి. సో ఎలా పార్షియల్గా సాల్వ్ చేయాలి, సో ఎలా పార్షియల్గా అంటే ఇప్పుడు 10,000 అప్పు, 10,000 రూపాయలు అవసరం. సో అందులో ఒక 5,000 3,000 7,000 అడ్జస్ట్ చేసాం, అక్కడ అప్పు వాళ్ళకి ఇచ్చేసాం, అది క్లియర్ అయిపోయి. సో అలాగనే చేయొచ్చు. సో బేసికలీ ఒక ప్రాబ్లమ్ని మనం ఏం చేయొచ్చు, రెండు విధాలుగా ట్యాకిల్ చేయొచ్చు. ఒకటి ఆ ప్రాబ్లమ్ని వ్యానిష్ చేయాలి, ఓకేనా, దాన్ని కంప్లీట్గా క్లియర్ చేయాలి. లేదంటే ఆ ప్రాబ్లమ్ని రెడ్యూస్ చేయాలి. అలా కాకుండా ఇప్పుడు 10,000 రూపాయలు మీకు అప్పు, 10,000 రూపాయలు మీకు అప్పు కనుక ఉంటే ఒక ఫ్రెండ్ వచ్చాడు మీ దగ్గరికి, ఓకేనా. ఒక ఫ్రెండ్ వచ్చి ఏం చెప్తున్నాడు, మా నాన్న దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నాయి, మా గ్రాండ్ ఫాదర్ దగ్గర, మా ముత్తాత దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నాయి, సో ఇవంతా చెప్తున్నాడు. సో ఇదంతా మీకు అవసరమా, అవసరం లేదు. సో మీకు కావాల్సింది ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి, 10,000 రూపీస్. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలి.
ఆ ప్రాబ్లంకి ఏం కావాలి, సొల్యూషన్ కావాలి. అలా కాకుండా ఆ ప్రాబ్లం కాకుండా వేరేది ఏది వచ్చినా కూడా, సో ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మన మెయిన్ ఫోకస్ ఏంటంటే ప్రాబ్లం పైనే ఉండాలే కానీ వేరే ఏదైతే థింగ్స్ ఉంటాయో వాటిపైన ఉండకూడదు. ఒకటి ఆ ప్రాబ్లం అనేది ఫుల్గా అయినా మనం తీర్చేయాలి, లేదా అది పార్షియల్గా అయినా తగ్గించాలి, లేదా రెడ్యూస్ చేయడానికన్నా ట్రై అనేది చేయాలి. ఓకేనా, క్లియరా? సో ఈ కోర్స్ ఆఫ్ యాక్షన్లో మన ఏంటంటే, లేదా ఈ అనలిటికల్ రీజనింగ్ ఏదైతే ఉందో, కానీ ఈ అనలిటికల్ రీజనింగ్ ఏదైతే ఉందో ఇందులో ఏంటంటే స్టూడెంట్స్ చాలా మిస్టేక్ చేస్తారు. సో ఏంటంటే ఈ క్వశ్చన్స్ అనేవి చాలా ఓకేనా రాంగ్గా చేసే అవకాశం అనేది ఉంది. అంటే మీరు ఏం చేస్తారు, ఎగ్జామినేషన్ ఓకేనా, సో ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ వస్తుంది, ఆ క్వశ్చన్ అనేది చదివారు, ఆన్సర్ మార్క్ చేశారు. సో ఎగ్జామినేషన్లో ఓకేనా మీకేంటంటే ఆ ఆన్సర్ కరెక్ట్గా అనిపిస్తుంది, బట్ ఏంటంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రెస్పాన్స్ షీట్ వస్తుంది కదా, అప్పుడు చెక్ చేస్తే రాంగ్ అనేది ఉంది. ఎందుకు రాంగ్ అవుతాయి అలాగా క్వశ్చన్స్ అనేవి? అలా ఎందుకు రాంగ్ అవుతాయంటే మీ థింకింగ్ అనేది ఓకేనా, మీ థింకింగ్ అనేది ఒక రైట్ డైరెక్షన్లో లేదు. ఓకేనా, మీ థింకింగ్ అనేది ఏంటి, ఒక రైట్ డైరెక్షన్ లేదు. సరే ఈ థింకింగ్ రైట్ డైరెక్షన్ అంటే ఏంటి? ఓకేనా, సో ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక ప్రాబ్లం కనుక అరైజ్ అయితే, మీరు మీ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించకూడదు. అంటే మీ తరపు నుంచి, లేదా మీ థాట్ ఆఫ్ వ్యూ, లేదా మీ వ్యూ నుంచి ఆలోచించకూడదు. ఏం చేయాలి, ఒక ఆఫీసర్ లెవెల్, అంటే మన థింకింగ్ అనేది ఓకేనా, మన థింకింగ్ అనేది ఎలా ఉండాలి సార్ అంటే ఒక ఆఫీసర్ ఓకేనా, ఒక ఆఫీసర్ లెవెల్ థింకింగ్ ఉండాలి. ఓకేనా, ఆఫీసర్ లెవెల్ థింకింగ్ ఉండాలి. సో ఎప్పుడైతే మన థింకింగ్ అనేది ఒక ఆఫీసర్ లెవెల్ థింకింగ్ అనేది ఉంటుందో, ఓకేనా, థింకింగ్ అనేది ఉంటుందో అప్పుడే మనం ఏంటంటే ఈ క్వశ్చన్స్ అనేవి చాలా సింపుల్గా క్లియర్ చేయొచ్చు. ఎప్పుడైనా కూడా చూడండి, ఇక్కడ ఏంటి అంటే మీ పర్స్పెక్టివ్స్ని యూజ్ చేయొద్దు. ఎప్పుడైనా కూడా ఆఫీసర్ లెవెల్ ఆఫ్ థింకింగ్ని డెవలప్ చేయండి, ఆఫీసర్ పరంగా ఆలోచించండి. అండ్ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్, ఆ సొల్యూషన్ అనేది ఓకేనా, మన ప్రాబ్లంకి ఏదైతే మనం సొల్యూషన్ చెప్తున్నామో అది ప్రాక్టికలీ పాసిబుల్ అవ్వాలి. అదేమవ్వాలి, ప్రాక్టికలీ అది మనం ఏం చేయాలంటే అది ప్రాక్టికలీ పాసిబుల్ అవ్వాలి. ఓకేనా, సో ఈ ప్రాక్టికలీ పాసిబుల్ సొల్యూషన్ అంటే ఏంటి సార్, అర్థం కావడం లేదు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే చెప్తాను. సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా, మనం ఏం చేద్దాం, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటా ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మీరేంటంటే ఒక ప్లేస్లో ఉంటున్నారు. సో ఆ ప్లేస్లో ఏంటంటే ఒక ఫ్యాక్టరీ అనేది ఉంది. ఇలాగా ఏముంది, ఒక ఫ్యాక్టరీ అనేది ఇలా ఉంది. సో మీ ఇంటికి దగ్గరలోనే ఏంటంటే ఒక ఫ్యాక్టరీ అనేది ఇలా ఉంది. సో ఈ ఫ్యాక్టరీ మీ ఇంటికి దగ్గరగా ఉండడం వల్ల, లేదా మీ ఇంటి సరౌండింగ్స్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే అక్కడ పొల్యూషన్ అనేది ఏర్పడుతుంది. ఓకేనా, అక్కడ ఏమవుతుంది, ఈ ఫ్యాక్టరీ నుంచి ఏదైతే వేస్ట్ వస్తుందో, వేస్ట్ వాటర్ కావచ్చు, వేస్ట్ ఏవైతే మెటీరియల్స్ ఉంటాయో అది కావచ్చు, సో స్మోక్ కావచ్చు, సో దాని నుంచి ఏమవుతుందంటే పొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. సో మీరేం చేశారంటే ఇప్పుడు ఇది మీ హౌస్ అనుకుందాం. ఇది వచ్చేసరికి మీ హౌస్. సో మీ హౌస్ అండ్ మీ హౌస్కి దగ్గరగా ఉన్న హౌసెస్ అందరూ కలిసి, అంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కలిసి ఏం చేశారు, ఈ ఫ్యాక్టరీ అతని దగ్గరికి వెళ్ళి, ఓకేనా, ఈ ఫ్యాక్టరీ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి వెళ్ళి, లేదా ఎవరైతే అథారిటీస్ ఉంటారో, గవర్నమెంట్ అథారిటీస్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారు. ఏమని కంప్లైంట్ చేస్తున్నారు, సో ఈ ఫ్యాక్టరీ వల్ల ఓకేనా, ఈ ఫ్యాక్టరీ వల్ల పొల్యూషన్ అనేది ఎక్కువగా అవుతుంది. సో ఈ ఫ్యాక్టరీ అనేది ఇక్కడ ఉంచకండి, దీన్ని షిఫ్ట్ చేసేయండి. సో మీ డిమాండ్ అనేది ఏంటి, సో మీ ఫస్ట్ డిమాండ్ ఏంటి, షిఫ్ట్ ద ఫ్యాక్టరీ. సో ఫ్యాక్టరీని ఏం చేయాలి, షిఫ్ట్ చేయాలి. సో ఈ ఫస్ట్ డిమాండ్ అనేది మీరు చేశారు. సో లెట్ us say దిస్ ఈజ్ అ కోర్స్ ఆఫ్ యాక్షన్. సో ఈ షిఫ్టింగ్ ద ఫ్యాక్టరీని షిఫ్ట్ చేయడం అనేది ఓకేనా, ఫ్యాక్టరీని షిఫ్ట్ చేయడం అనేది ఏంటంటే మీ యొక్క డిమాండ్, లేదా ఇది కోర్స్ ఆఫ్ యాక్షన్గా మీరు చెప్తున్నారు. సో ఇప్పుడు బేసికలీ మీరు కనుక ఆలోచిస్తే, సో మీ పర్స్పెక్టివ్లో కనుక మీరు ఆలోచిస్తే రైట్, ఇక్కడ ఏంటంటే ఇంటికి దగ్గరలో ఫ్యాక్టరీ ఉండడం వల్ల ఏమవుతుంది, పొల్యూషన్ అవుతుంది. ఇంటికి దగ్గరలో ఫ్యాక్టరీనే లేకపోతే పొల్యూషనే ఉండదు, ఇటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు కదా. సో ఇక్కడ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది కరెక్టే, అవునా? సో మీరు ఆలోచించేది ఇదే కదా, కరెక్టే సార్, ఇక్కడ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇక్కడ ఏదైతే ఉందో అది కరెక్టే. సో ఎవరైతే ఈ పర్టికులర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది
కరెక్ట్ అని చెప్పారో వాళ్ళు ఏంటంటే వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. సో మీరేంటంటే ఆఫీసర్ లెవెల్ ఆలోచించడం లేదు. సో దానికంటే ముందు నేను మీకు ఏం చెప్పాను, ఎప్పుడైనా కూడా ఒక ప్రాబ్లం కనుక ఉంటే మనం ప్రాబ్లమ్నే చూడాలి. కానీ అంటే మనం ఏం చేయాలి, మనకు అవసరం ఏంటి, 10,000 రూపాయలు అవసరం, 10,000 రూపాయలే చూడాలి కానీ వేరే ఏదేదో మనం ఆలోచించకూడదు. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఫ్యాక్టరీ ప్రాబ్లమా లేకపోతే ఫ్యాక్టరీ నుంచి వచ్చే పొల్యూషన్ వల్ల ప్రాబ్లమా? సార్ ఫ్యాక్టరీ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, అది నడుస్తుంది, కానీ ఫ్యాక్టరీ వల్ల వచ్చే పొల్యూషన్తో ప్రాబ్లం. సో ఈ పొల్యూషన్ అనేది ఫ్యాక్టరీ షిఫ్ట్ అయితే తగ్గిపోతుందా? సార్ తగ్గిపోతుంది కదా అని చెప్పొచ్చు, కానీ మీరు ఉండే చోట తగ్గిపోతుంది. అదే ఈ పర్సన్ ఈ ఫ్యాక్టరీని తీసుకెళ్ళి వేరే చోట కనుక ఎస్టాబ్లిష్ చేస్తే లేదా వేరే చోట కనుక బిల్డ్ చేస్తే అక్కడ ఏమవుతుంది, అక్కడ పొల్యూషన్ స్టార్ట్ అవుతుంది, లేదా అక్కడి వాళ్ళు ఏం చేస్తారు, కంప్లైంట్ చేస్తారు. సో వాళ్ళు మళ్ళీ ఏం చేయాలి, ఫ్యాక్టరీని షిఫ్ట్ చేయాలి. సో ఈ విధంగా ఫ్యాక్టరీని షిఫ్ట్ చేస్తూ ఉంటారా, ఇక్కడ ఒకసారి అక్కడ ఒకసారి అక్కడ ఒకసారి అక్కడ ఒకసారి అలా షిఫ్ట్ చేస్తారా? చేయలేం కదా, అది ప్రాక్టికలీ ఇంపాసిబుల్, అవునా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని పాయింట్స్ మీకు కవర్ అవుతున్నాయి. ఒకటి, ప్రాబ్లం పైన ఫోకస్ చేయాలి. 2, మన కోర్స్ ఆఫ్ యాక్షన్ లేదా మన సొల్యూషన్స్ అనేవి ప్రాక్టికలీ పాసిబుల్ అవ్వాలి. అండ్ మనం ఎలా ఆలోచించాలి, ఆఫీసర్ లెవెల్లో ఆలోచించాలి. సో ఈ షిఫ్ట్ ద ఫ్యాక్టరీ అనేది మన పర్స్పెక్టివ్ కానీ ఆఫీసర్ లెవెల్ కాదు. ఇప్పుడు ఇదే పొజిషన్లో ఒక ఆఫీసర్ కనుకుంటే ఏమని చెప్తాడు, ఈ హౌస్ వాళ్ళకి లేదా ఇక్కడ ఎవరైతే జనాలు వెళ్ళారో వాళ్ళకందరికీ ఏం చెప్తాడు, రైట్ మీకేంటమ్మా పొల్యూషన్ వల్ల ప్రాబ్లం కదా, నేను ఫ్యాక్టరీకి వెళ్ళి నేను వాళ్ళతో మాట్లాడి ఈ పొల్యూషన్ ఏదైతే ఉందో, ఈ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మేనేజ్మెంట్ అంటే వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో, లేదా ఇప్పుడు ఏదైతే ఫ్యాక్టరీ నుంచి పొగలు వస్తున్నాయి, స్మోక్ వస్తుంది, ఆ స్మోక్ అనేది ఎలా కంట్రోల్ చేయాలి ఏంటి, సో దానిపైన మొత్తం డిస్కస్ చేసి దానిపైన నేను యాక్షన్ తీసుకుంటాను అని చెప్పడం కరెక్టా, లేకపోతే ఫ్యాక్టరీని షిఫ్ట్ చేసేది అని చెప్పడం కరెక్టా? మీరు ఆలోచించండి. సో ఇదేంటంటే ఒక చైల్డిష్ థింకింగ్, ఓకేనా? షిఫ్ట్ ద ఫ్యాక్టరీ ఇదేంటి ఒక చైల్డిష్ థింకింగ్. అలా కాకుండా ఏదైతే ప్రాబ్లం ఉందో, పొల్యూషన్ అనేది ప్రాబ్లమా, ఎస్ పొల్యూషన్, కాబట్టి ఈ పొల్యూషన్ని ట్యాకిల్ చేయడానికి కొన్ని స్టెప్స్ అనేవి మేము తీసుకుంటాం. ఇప్పుడు ఫర్ సపోజ్ వాటర్ వల్లే పొల్యూషన్ అవుతుంది. సో ఏదైతే వాటర్ అనేది వస్తుందో ఆ వాటర్ని మేమేంటంటే ఏదైతే డ్రింకబుల్ వాటర్ ఉందో, సో ఆ డ్రింకబుల్ వాటర్ దగ్గర కలవకుండా చేస్తాం, అంటే దాన్ని మీట్ కాకుండా చేస్తాం, ఓకేనా? అలా చెప్పచ్చు. సో ఇక్కడ మనకేంటంటే ఇక్కడ కొంచెం క్లారిటీ అనేది మీరు తెచ్చుకోవాలి, ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మీరు ఆఫీసర్ లెవెల్లో కనుక ఆలోచిస్తే మనకేంటంటే క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా అయిపోతాయి. క్లియరా? ఓకేనా? ఇది మనకేంటంటే ఈ కోర్స్ ఆఫ్ యాక్షన్ యొక్క జస్ట్ ఇంట్రడక్షన్ అన్నమాట. సో ఎవరికైతే ఈ ఇంట్రడక్షన్ అనేది అర్థం అయిపోతుందో వాళ్ళు ఏంటంటే చాలా సింపుల్గా దీన్ని చెప్పేయచ్చు. సో ఇక్కడ మనం ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్స్కి వెళ్దాం. సో క్వశ్చన్స్ నుంచి మనం ఏంటంటే కొంచెం కొంచెంగా నేర్చుకుంటూ ఉంది, ఓకేనా? సో క్వశ్చన్స్కి వెళ్ళడానికి ముందు మనకేంటంటే మన దగ్గర ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి. సో ఎస్ఎస్సి కావచ్చు లేదా రైల్వే ఎగ్జామ్స్ కావచ్చు. సో అక్కడ ఏంటంటే మనకు 4 ఆప్షన్సే ఉంటాయి, 4 ఆప్షన్సే ఉంటాయి. కానీ బ్యాంక్ ఎగ్జామ్స్ కనుక తీసుకుంటే అక్కడ మనకేంటంటే 5 ఆప్షన్స్ ఉంటాయి. సో మీకేంటంటే ఈ 1, 2 ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, దీని తర్వాత ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ కంపల్సరీ ఉంటుంది, ఓకేనా? ఈ 2 అయితే కంపల్సరీ ఉంటాయి. ఈ మిగిలిన 3 ఏవైతే ఉన్నాయో ఈ మూడిట్లోంచి ఒకటి మీకు 4 ఆప్షన్స్ ఉన్న చోట ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. బట్ మనం ఏంటంటే 5 ఆప్షన్స్ కూడా చూద్దాం. సో ఆప్షన్ ఏ అనేది మనం ఎప్పుడు మార్క్ చేయాలి, ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఫాలో అయితే లేదా ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అయితే సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అయితే. ఆప్షన్ 2 ఎప్పుడు మార్క్ చేయాలి, ఇఫ్ 2 ఫాలోస్ అంటే సెకండ్ స్టేట్మెంట్ అనేది సెకండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్, స్టేట్మెంట్ కాదు, సెకండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది కరెక్ట్ అయితే, ఫస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది రాంగ్ అయితే, ఓకేనా? దాని తర్వాత ఎయిదర్ ఆర్ అంటే ఏంటి, ఒకటి కానీ లేదా రెండిట్లో ఏదో ఒకటి, ఓకేనా? రెండిట్లో ఏదో ఒకటి. నెక్స్ట్ నైదర్ నార్ అంటే రెండిట్లో ఏది కాదు, బోత్ అంటే ఆప్షన్ 1, ఆప్షన్ 2, 2 అంటే ఆప్షన్ ఈ అనేది మార్క్, ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు క్వశ్చన్స్కి వెళ్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ చెప్పాను, మనకేంటంటే క్వశ్చన్స్కి వెళ్ళడానికి ముందు మనకేమి ఇస్తాడు, ఒక స్టేట్మెంట్ అనేది ఇస్తాడు. స్టేట్మెంట్కి ఏంటంటే కంక్లూజన్స్ ఉంటాయి, కోర్స్ ఆఫ్ యాక్షన్స్. సో ఫస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్, సెకండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్, ఈ విధంగా ఇస్తాడు. సో కోర్స్ ఆఫ్ యాక్షన్ 1, కోర్స్ ఆఫ్ యాక్షన్ 2. సో ఎప్పుడైనా స్టేట్మెంట్ కనుక మనకి ఇస్తే, ఓకేనా, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఆ స్టేట్మెంట్ ఏదైనా కానివ్వండి, ఓకేనా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఆ స్టేట్మెంట్ ఏదైనా కానివ్వండి. సో ఏం కావచ్చు, అది కరెక్ట్ కావచ్చు, రాంగ్ కావచ్చు, అదేంటంటే జనరలీ ఇంపాసిబుల్ కావచ్చు, ఓకేనా, అది ఏదైనా కావచ్చు. సో అది ఏది ఇచ్చినా, స్టేట్మెంట్ ఏది ఇచ్చినా మనం ఏం చేయాలి, దాన్ని 100% కరెక్ట్గా, దాన్ని మనం ఏం చేయాలి,
ఆ స్టేట్మెంట్ని 100% కరెక్ట్గా అజ్యూమ్ చేసి లేదా అనుకొని మన సొల్యూషన్ అనేది చేయాలి. ఓకేనా? సో అదేమైనా కావచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక స్టేట్మెంట్లో ఇచ్చాడు, అర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ కాకుండా సన్ రివాల్వ్స్ అరౌండ్ ద అర్త్ ఇచ్చాడు. అలా అజ్యూమ్ చేద్దాం, అనుకుందాం స్టేట్మెంట్ అలా ఇచ్చాడు. సో అలా ఇస్తే సార్ ఇది తప్పు కదా అని చెప్పకూడదు మనం. సో ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో దాన్ని మనం ఏం చేయాలి అంటే కరెక్ట్ అనుకోవాలి. సో అంత మరీ డ్రాస్టికల్గా ఏమి ఇవ్వడు ఎగ్జామినేషన్లో, బట్ ఏంటంటే కొన్నిసార్లు ఉంటాయి కాంట్రాస్టింగ్గా స్టేట్మెంట్స్ ఉంటాయి. బట్ ఎలా కాంట్రాస్టింగ్గా ఉన్నా, ఎంత నెగిటివ్గా ఉన్నా కూడా మనం ఏంటంటే ఆ స్టేట్మెంట్ అనేది 100% కరెక్ట్గా అనుకొని సాల్వ్ అనేది చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు క్వశ్చన్స్కి వెళ్దామా? రైట్, క్వశ్చన్ నెంబర్ 1. సో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, స్టేట్మెంట్ ఇచ్చాడు, స్టేట్మెంట్ చదవండి. ఇక్కడ నుంచి స్టేట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది, ఇక్కడికి ఎండ్ అవుతుంది. సో రిలేటివ్స్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ దేర్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ హరాస్ ద పూర్ అండ్ హెల్ప్లెస్. అంటే ఏం చెప్తున్నాడు, మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రిలేటివ్స్ ఏం చేస్తున్నారు, టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ దేర్ ఇన్ఫ్లుయెన్స్, అంటే వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఎవరైతే ఓకేనా పూర్ పీపుల్ ఉన్నారో లేదా హెల్ప్లెస్ పీపుల్ ఉన్నారో, ఓకేనా పూర్ పీపుల్ లేదా హెల్ప్లెస్ పీపుల్ వీళ్ళని ఏం చేస్తున్నారో హెరాస్ చేస్తున్నారు, వాళ్ళకి ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు లేదా వాళ్ళకి ఏంటంటే కష్టాలు క్రియేట్ చేస్తున్నారు. సో ఇలా చెప్తున్నాడు. సో ఇది స్టేట్మెంట్. సో దీన్ని మనం 100% ట్రూగా అజ్యూమ్ చేయాలి. ఓకేనా, అనుకోవాలి, 100% ట్రూగా అనుకోవాలి. నెక్స్ట్ దీని యొక్క కోర్స్ ఆఫ్ యాక్షన్స్ ఏమున్నాయి చూద్దాం. ఫస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏం చెప్పాడు, పీపుల్ షుడ్ ఓట్ ఫర్ అ పర్సన్ హూ హ్యాస్ నో రిలేటివ్స్. అంటే జనాలు ఏం చేయాలి, ఒక పర్సన్కి ఓట్ వేయాలి. ఎటువంటి పర్సన్ అవ్వాలి, అతనికి ఏంటంటే ఎటువంటి రిలేటివ్స్ ఉండకూడదు. ఇది ఫస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ చెప్తున్నాడు. సో ఇది కరెక్టా తప్ప తర్వాత విషయం. సో ఒక్కసారి మీరు దీన్ని జడ్జ్ చేయండి. ఓకేనా, మీరు ఇది కరెక్టా తప్ప అనేది ఆలోచించండి. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చదువుతాను. మినిస్టర్షిప్ షుడ్ బి గివెన్ టు అ పర్సన్ హూ హ్యాస్ నో రిలేటివ్స్. అంటే మంత్రి పదవి అనేది మనం ఎవరికి ఇవ్వాలంటే ఎవరికైతే రిలేటివ్స్ ఉండరో వాళ్ళకి ఇవ్వాలి. ఓకేనా, వాళ్ళకి ఇవ్వాలి. సో ఈ రెండు స్టేట్మెంట్స్, రెండు కోర్స్ ఆఫ్ యాక్షన్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది మీరు ఏం చేయాలి, ఎలా ఆలోచించాలి చెప్పాను మీకు ఆల్రెడీ. నేను ఒక ఆఫీసర్ లెవెల్లో ఆలోచించాలి. సో మీ పర్స్పెక్టివ్లో ఆలోచించాలి. సో ఇప్పుడు ఫస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ చూద్దాం. ఏమంటున్నాడు, పీపుల్ షుడ్ ఓట్ ఫర్ అ పర్సన్ హూ హ్యాస్ నో రిలేటివ్స్. అంటే మనం ఏం చేయాలి, ఒక పర్సన్కి ఓటు వేయాలి. ఆ పర్సన్కి ఎలా ఉండాలి, రిలేటివ్స్ ఉండకూడదంట. సో ఈ స్టేట్మెంట్ జాగ్రత్తగా చదవండి. సో ఒక పర్సన్కి రిలేటివ్స్ ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి, మనకెందుకు, మనం ఏంటంటే ఆ పర్సన్ని చూసి ఓటు వేస్తాం, కానీ ఆ పర్సన్ యొక్క రిలేటివ్స్ని చూసి ఓటు వేస్తామా, వేయం. సో దాంతోపాటు స్టేట్మెంట్ని మీరు కనుక జాగ్రత్తగా చదివితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అనేది చూడండి. ఏది ప్రాబ్లం ఏంటి అనేది గమనించండి. రిలేటివ్స్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ దేర్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ హరాసింగ్ ద పీపుల్. అంటే మినిస్టర్ యొక్క రిలేటివ్స్ వాళ్ళ యొక్క పవర్ని యూజ్ చేసి పీపుల్ని హరాస్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మినిస్టర్కి రిలేటివ్స్ ఉండడం ప్రాబ్లమా, లేకపోతే పీపుల్ని హరాస్ చేయడం ప్రాబ్లమా? జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మినిస్టర్కి రిలేటివ్స్ ఉండడం ప్రాబ్లం కాదు. సో అందరికీ రిలేటివ్స్ ఉంటారు, మీకు ఉంటారు, నాకు ఉంటారు, అందరికీ ఉంటారు. బట్ ఆ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పీపుల్ని హరాస్ చేయడం ఏంటి ప్రాబ్లం. సో దానికి మనం ఏం చేయాలి, సొల్యూషన్ చెప్పాలి. ఓకేనా, దానికి మనం ఏం చేయాలి, కోర్స్ ఆఫ్ యాక్షన్ చెప్పాలి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, రిలేటివ్స్ లేని పర్సన్కి ఓటు వేయాలంట. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు, ఈ పర్టికులర్ స్టేట్మెంట్ లేదా ఈ పర్టికులర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది తప్పు. ఓకేనా, ఎందుకు, సో ఎవరికి ఓటు వేయాలి ఎవరికి ఓటు వేయకూడదు అనేది మీరు, ఓకేనా, నేను మీకు చెప్పలేను, మీరు నాకు చెప్పలేరు. ఓకేనా, అంతే కదా. సో పీపుల్ షుడ్ ఓట్ ఫర్ అ పర్సన్ హూ హ్యాస్ నో రిలేటివ్స్. సో మన ఇష్టం, ఎవరికైనా ఓటు వేయచ్చు. సో మన మెయిన్ ప్రాబ్లం ఏంటి, పీపుల్ని హరాస్ చేయకూడదు. నెక్స్ట్ సెకండ్ చూద్దాం. మినిస్టర్షిప్ షుడ్ బి గివెన్ టు అ పర్సన్ హూ హ్యాస్ నో రిలేటివ్స్. అంటే మంత్రి పదవి అనేది ఎవరికి ఇవ్వాలంట, ఎటువంటి రిలేటివ్స్ లేని వాళ్ళకి ఇవ్వాలి అంట. సో మంత్రి పదవి మనం ఎలిజిబుల్ అయినా, ఓకేనా, ఎలిజిబుల్ అయినా ప్రతి ఒక్క పర్సన్కి ఇవ్వచ్చు, అది మన ఇష్టం. ఓకేనా, మన ఇష్టం. ఇప్పుడు సీఎంస్ ఉన్నారు, సో వాళ్ళు ఏం చేస్తారు, మంత్రి అయిన వెంటనే వాళ్ళ యొక్క మంత్రివర్గాన్ని చేంజ్ చేసేస్తారు, లేదా ఏం చెప్తారు, ఒక 2.5 yearsకి మంత్రివర్గం అనేది చేంజ్ అవుతుంది. సో అదేంటంటే అది ప్యూర్లీ వాళ్ళపైన డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ మన ప్రాబ్లమ్ని ఇక్కడ అడ్రస్ చేస్తున్నారా,
ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ చెప్తున్నారా? లేదు. సో మినిస్టర్షిప్ షుడ్ బి గివెన్ టు అ పర్సన్ హూ హ్యాస్ నో రిలేటివ్స్. అంటే రిలేటివ్స్ లేని వాడికి, ఓకేనా, రిలేటివ్స్ లేని పర్సన్కి మినిస్టర్షిప్ ఇవ్వాలి అంటే ఇక్కడ మన ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇది కాదు. సో 2 స్టేట్మెంట్స్ కావు, అంటే ఇక్కడ 2 కూడా తప్పే, ఓకేనా, 2 కూడా తప్పే. సో 2 కూడా తప్పు అంటే మనం ఏం చేయాలి? ఏది మార్క్ చేయాలి? ఆప్షన్ డి, ఓకేనా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి. సో ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏ స్టేట్మెంట్స్ కావు, ఓకేనా, ఏ కోర్స్ ఆఫ్ యాక్షన్స్ అనేవి కరెక్ట్ కావు అనేది నేర్చుకుందాం. సో కరెక్ట్ కానివి నేర్చుకుంటే కరెక్ట్ అయ్యేవి మనకేంటంటే ఈజీ అయిపోతుంది. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. క్లియరా? అర్థమైందా? 2 కోర్స్ ఆఫ్ యాక్షన్స్ అనేవి తప్పు, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ఫిలిం యాక్టర్స్ యూజ్ దేర్ పాపులారిటీ అండ్ బికమ్ ఈవెన్ చీఫ్ మినిస్టర్స్. అంటే ఫిలిం యాక్టర్స్ ఏమవుతున్నారంటే చీఫ్ మినిస్టర్స్ అవుతున్నారు. దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ పాలిటిక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్. వాళ్ళకేంటంటే పాలిటిక్స్, అడ్మినిస్ట్రేషన్ గురించి ఏమీ తెలీదు. దే నో ఓన్లీ టు మిస్యూజ్ ద రీసోర్సెస్. అంటే రీసోర్సెస్ని మిస్యూజ్ చేయడం మాత్రమే వాళ్ళకి తెలుసు అంటున్నాడు, ఓకేనా. సో ఈ స్టేట్మెంట్ అనేది మనం ఏం చేయాలి? దీన్ని కరెక్ట్గా అనుకొని ఏదైతే కోర్స్ ఆఫ్ యాక్షన్స్ ఉన్నాయో వాటిని చదవాలి. సో వాటిని చూడాలి, ఏది కరెక్ట్ ఏది తప్పు. ఫిలిం యాక్టర్స్ షుడ్ నాట్ బి అలౌడ్ టు ఫైట్ ఎలక్షన్స్. అంటే ఫిలిం యాక్టర్స్ని మనం ఏం చేయాలంట? ఎలక్షన్స్కి ఫైట్ చేయకూడదు, అంటే ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయనివ్వకూడదు అంటున్నాడు, ఓకేనా. ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి చూడండి. ఫిలిం యాక్టర్స్ యూజ్ దేర్ పాపులారిటీ అండ్ బికమ్ ఈవెన్ చీఫ్ మినిస్టర్. దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ పాలిటిక్స్. వాళ్ళకి పాలిటిక్స్ గురించి ఏం తెలీదు. అండ్ దే ఓన్లీ మిస్యూజ్ ద రీసోర్సెస్. అంటే ఒకటి ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? వాళ్ళకి పాలిటిక్స్ గురించి అండ్ అడ్మినిస్ట్రేషన్ గురించి ఏమీ తెలియదు. రెండోది ఏంటి? వాళ్ళు రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మిస్యూజ్ చేస్తున్నారు. సో ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఏదైనా మనం అడ్రస్ చేసామా అది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిలిం యాక్టర్స్ షుడ్ నాట్ బి అలౌడ్ టు ఫైట్ ఎలక్షన్స్. సో ఎలక్షన్స్లో ఫిలిం యాక్టర్స్ని ఉంచనివ్వకూడదు, వాళ్ళని పార్టిసిపేట్ చేయనివ్వకూడదు అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, ఒక పర్సన్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలి చేయకూడదు అనేది మీరు నేను డిసైడ్ చేయలేం కదా. అది కాన్స్టిట్యూషనల్ రైట్. ఒక పర్సన్ ఒక ఇండియన్ అయితే, ఓకేనా, ఒక పర్సన్ ఏంటి? ఇండియన్ అయితే అతనికి ఒక పర్టికులర్ ఒక సర్టన్ ఏజ్ కనుక ఉంటే అండ్ అతనికి ఏంటంటే ఈ సర్టన్ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే అతను ఏం చేయొచ్చు? ఎలక్షన్స్లో ఫైట్ చేయొచ్చు. సో మీరు నేను అది ఆపలేం. సో ఇక్కడ నుంచి ఏం చెప్పొచ్చు? స్టేట్మెంట్ 1 లేదా కోర్స్ ఆఫ్ యాక్షన్ 1 ఈజ్ రాంగ్. ఎందుకు? ఇది ఏ ప్రాబ్లమ్ని కూడా అడ్రస్ చేయడం లేదు. సో ఫిలిం యాక్టర్స్ షుడ్ నాట్ బి అలౌడ్ టు ఫైట్ ఎలక్షన్. సో మీరు చెప్పొచ్చు, సార్ ఫిలిం యాక్టర్సే ఎలక్షన్స్లో లేకపోతే ఈ ప్రాబ్లమే ఉండదు కదా అంటే, సో అది ప్రాక్టికలీ ఇంపాసిబుల్. సో ప్రాక్టికలీ పాసిబుల్ సొల్యూషన్స్ చెప్పాలి ఇక్కడ, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. పీపుల్ షుడ్ నాట్ ఓట్ ఫర్ నాన్ పొలిటికల్ పర్సన్. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు? పీపుల్ ఏం చేస్తున్నారు? పీపుల్ షుడ్ నాట్ ఓట్ ఫర్ నాన్ పొలిటికల్ పర్సన్. అంటే ఎవరైతే పొలిటికల్ పర్సన్ కాదో, పొలిటికల్ ఫీల్డ్లో లేరో వాళ్ళకి మనం ఏం చేయకూడదంట? ఓటు వేయకూడదు అంటున్నాడు. ఏం చేయకూడదు అంటున్నాడు? ఓటు వేయకూడదు. సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఓకేనా. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు ఎవరున్నారు? మీరున్నారు. సో మీకేంటంటే ప్రభాస్ ఇష్టం లేదా అల్లు అర్జున్ ఇష్టం అనుకుందాం, ఓకేనా. ప్రభాస్ లేదా అల్లు అర్జున్ లేదా పవన్ కళ్యాణ్ ఇష్టం. సో ఇప్పుడు వీళ్ళలో ఎవరైనా కూడా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తే మీరేంటంటే డై హార్డ్ ఫ్యాన్, ఓకేనా, మీరేంటే డై హార్డ్ ఫ్యాన్. సో వీళ్ళలో ఎవరైనా కూడా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తే మీరు వాళ్ళకి ఓటు వేస్తారా లేదా? సో చాలా కామన్ సెన్సర్. నేను ఆ పర్టికులర్ పర్సన్కి, ఆ పర్టికులర్ హీరోకి నేను డై హార్డ్ ఫ్యాన్ కాబట్టి బేసికలీ నేనేంటంటే ఖచ్చితంగా ఓటు వేస్తాను. నేనేం చేస్తాను? ఖచ్చితంగా ఓట్ అనేది వేస్తాను, ఓకేనా. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? పీపుల్ షుడ్ నాట్ ఓట్ ఫర్ నాన్ పొలిటికల్ పర్సన్. సో ఈ సజెషన్ని నేను కనుక మీకు చెబితే, ఓకేనా, సజెషన్గా నేను మీకు చెప్తే మీరు ఫాలో అవుతారా? ఫాలో గారు. సో ఇక్కడ బేసికలీ ఇక్కడ ప్రాబ్లమ్ని మనం అడ్రస్ చేయడం లేదు. సో దే డోంట్ నో అబౌట్ పాలిటిక్స్. అంటే వాళ్ళకి పాలిటిక్స్ తెలియదు అండ్ వాళ్ళు మిస్యూజ్ ఆఫ్ రీసోర్సెస్ని మిస్యూజ్ చేస్తున్నారు. సో దాన్ని మనం చెప్తున్నామా? దాన్ని మనం డీటెయిల్ చేస్తున్నామా? లేదు. సో ఇక్కడ రెండవ స్టేట్మెంట్ కూడా తప్పు. సో నేను నా ఒపీనియన్ అనేది మీ పైన నేను రుద్దలేను కదా, సో అది మీ ఇష్టం. సో మీరు ఓటు వేస్తారా లేదా, ఎవరికి వేస్తారా అనేది మీ ఇష్టం. సో ఇక్కడ కూడా ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది. 2 కూడా కాదు, ఓకేనా, 2 కాదు. క్లియరా? అర్థమైందా అందరికీ? కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్ చూద్దాం.
సో స్టేట్మెంట్, ఇండియన్ ప్లేయర్స్ హ్యావ్ ఫెయిల్డ్ టు గ్రాబ్ ఎనీ మెడల్ ఇన్ రీసెంట్ టోర్నమెంట్స్. అంటే రీసెంట్గా ఏవైతే టోర్నమెంట్స్ జరిగాయో అది కామన్వెల్త్ గేమ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఓకేనా, కామన్వెల్త్ గేమ్ కావచ్చు, ఏషియన్ గేమ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అందులో ఏంటంటే ఇండియన్ ప్లేయర్స్ హ్యావ్ ఫెయిల్డ్ టు గ్రాబ్ ఎనీ మెడల్స్, అంటే ఇండియన్ ప్లేయర్స్కి ఎటువంటి మెడల్ అనేది రాలేదు, ఓకేనా, మెడల్ రాలేదు. ఇది సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి ఐడెంటిఫై చేయండి. ఇండియన్ ప్లేయర్స్ హ్యావ్ ఫెయిల్డ్ టు గ్రాబ్ ఎనీ మెడల్ ఇన్ రీసెంట్ టోర్నమెంట్స్, అంటే ఇక్కడ ఎటువంటి మెడల్స్ అనేవి రాలేదు, ఓకేనా, అది మన ప్రాబ్లం. సో దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా షుడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ సచ్ టోర్నమెంట్స్, అంటే ఇటువంటి టోర్నమెంట్స్లో, ఓకేనా, ఇటువంటి టోర్నమెంట్స్లో ఇండియా అసలు పార్టిసిపేటే చేయకూడదు. సార్ అసలు పార్టిసిపేటే చేయకపోతే మెడల్స్ రాకపోతే మనకు ఎందుకు సార్, ఇబ్బంది లేదు, టెన్షనే లేదు, సో ఈ సొల్యూషన్ అని చెప్పేస్తామా మనం? సో సొల్యూషన్ చెప్పేస్తామా? ఇది ఒక చైల్డిష్, ఓకేనా, ఒక చైల్డిష్ కోర్స్ ఆఫ్ యాక్షన్, అవునా? సో ఒక ఆఫీసర్ ఇలా ఆలోచిస్తాడా? లేదు. సో చాలా సింపుల్గా మనం ఇది క్యాన్సిల్ చేసేయచ్చు. ఎందుకు? ఇండియా షుడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ సచ్ టోర్నమెంట్స్, అంటే అటువంటి టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయకూడదు అంటున్నాం. సో పార్టిసిపేటే చేయకపోతే, సో ఇక్కడ చాలా చూడండి, ఇప్పుడు మెడల్స్ అనేది రాలేదు, ఓకేనా, ఇప్పుడు మెడల్ రాలేదు. నెక్స్ట్ తర్వాత వస్తుంది. ఇప్పుడు చూడండి చాలా సింపుల్గా, నీరజ్ చోప్రాని మనం అసలు పార్టిసిపేట్ చేయకుండానే ఆపేసి ఉంటే, ఓకేనా, నీరజ్ చోప్రాని మనము పార్టిసిపేట్ చేయకుండానే ఆపేసి ఉంటే అతను ఫ్యూచర్లో వెళ్ళి, ఓకేనా, ఫ్యూచర్లో వెళ్ళి జావెలిన్, ఓకేనా, జావెలిన్లో ఒలింపిక్లో, ఓకేనా, ఒలింపిక్లో మన ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకొని వస్తాడా? లేదు కదా. సో ఇక్కడ ఈ పర్టికులర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది చాలా చాలా రాంగ్, ఇది తప్పు, ఓకేనా. నెక్స్ట్, ఇండియన్ ప్లేయర్స్ షుడ్ బి పనిష్డ్ ఫర్ దేర్ ఫెయిల్యూర్స్, అంటే ఎవరైతే ఇండియన్ ప్లేయర్స్ ఫెయిల్ అయ్యారో ఆ పర్టికులర్ టోర్నమెంట్లో వాళ్ళని ఏం చేయాలంట? పనిష్ చేయాలంట. వాళ్ళకి మనం ఏం చేయాలి? శిక్ష ఇవ్వాలి. అంటే ఏం చేయాలి? పట్టుకొని వెళ్ళి జైల్లో పెట్టేయాలి, లేదా వాళ్ళకి ఏంటంటే ఒక 4 రోజులు ఫుడ్ పెట్టకూడదు, ఓకేనా, లేదా వాళ్ళని ఏంటంటే ఒక రూమ్లో లాక్ చేసేయాలి. అలా చేస్తామా అని? సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వాళ్ళ ప్రయత్నం చేశారు, బట్ అక్కడ ఏంటి, వాళ్ళు సక్సీడ్ కాలేకపోయారు. సక్సీడ్ కాలేకపోయారు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పర్టికులర్ రీజన్స్ ఉంటాయి, ఓకేనా. సో మనం ఏం చేయాలంటే నెక్స్ట్ దీని నుంచి మనం ఎలా ఇంప్రూవ్ అవ్వాలి ఏంటి అని ఆలోచించాలే కానీ ఉన్న వాళ్ళందరినీ పట్టుకొని పనిష్ చేసేసి, ఓకేనా, వాళ్ళని జైల్లో వేసేయడమో లేదా వాళ్ళకి ఏంటంటే ఫుడ్ ఇవ్వకపోవడం అలా చేస్తామా? మనం చేస్తామండి? లేదు. ఆఫీసర్ అలా చేయడు. ఒక ఆఫీసర్ లెవెల్ థింకింగ్ ఇది కాదు. సో 2 స్టేట్మెంట్స్ కూడా తప్పు. ఇక్కడ కూడా ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి. సో ఇక్కడ మనం ఇంతవరకు ఏం నేర్చుకున్నాం? ఏ స్టేట్మెంట్స్ లేదా ఏ కోర్స్ ఆఫ్ యాక్షన్స్ అనేవి రావు అనేది నేర్చుకున్నాం, అవునా? ఏవేవి రావు. సో మీకు అర్థమైపోయింది కదా. సో ఏ కోర్స్ ఆఫ్ యాక్షన్స్ అనేవి రావు అనేది మనకు అర్థమైంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏంటంటే ఏవి వస్తాయి ఏవి రావు అలా చూద్దాం. నెక్స్ట్ కమింగ్ టు ద ఫోర్త్ స్టేట్మెంట్, ఇండియన్ క్రికెట్ టీమ్ ఈజ్ పర్ఫార్మింగ్ వెరీ వెల్. సో ఇండియన్ క్రికెట్ టీమ్ అనేది ఎలా పర్ఫామ్ చేస్తుంది? చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. పర్టికులర్లీ ద బ్యాటింగ్ లైనప్ ఈజ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. అంటే ఏదైతే మన బ్యాటింగ్ లైనప్ ఉందో అది ద వరల్డ్లోనే బెస్ట్, ప్రపంచంలోనే బెస్ట్ బ్యాటింగ్ లైనప్ ఏంటి అంటే మన ఇండియాది. ఇది స్టేట్మెంట్, ఓకేనా. ఇండియన్ క్రికెట్ టీమ్ ఈజ్ పర్ఫార్మింగ్ వెరీ వెల్, చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఇది మనం ఏం చెప్పచ్చు, ఒక ప్రాబ్లం కాదు, ఇది ఒక సినారియో, ఒక సిచ్యువేషన్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఉంది, ఇది ప్రాబ్లం కాదు కదా. క్రికెట్ టీం అనేది బాగా పర్ఫామ్ చేయడం ఇది ప్రాబ్లం కాదు, అందరికీ తెలుసు. సో ఇది ఒక సిచ్యువేషన్. సో ఈ సిచ్యువేషన్ని మనం ఇంప్రూవ్ చేయాలి లేదా ఏం చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ షుడ్ బి లీస్ట్ చేంజెస్ ఇన్ ద ప్రెజెంట్ టీమ్. అంటే ఈ పర్టికులర్ స్టేట్మెంట్ తర్వాత కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి? దేర్ షుడ్ బి లీస్ట్ చేంజెస్ ఇన్ ద ప్రెజెంట్ టీమ్ అంటున్నాడు. సో ఇక్కడ చాలా సింపుల్గా చూడండి. సో ఇప్పుడు ఏదైతే టీమ్ అనేది ఉందో, ఏదైతే లైనప్ అనేది ఉందో అది చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, చాలా బాగా ఏం చేస్తుంది? పర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు మీరేంటంటే క్రికెట్ టీమ్కి క్యాప్టెన్, లెట్ అస్ అజ్యూమ్ దట్ యు ఆర్ ఎంఎస్ ధోని. ఎవరు? మీరు ఎంఎస్ ధోని అనుకుందాం. సో మీరు ఎంఎస్ ధోని అయితే మీకేంటంటే ఆర్డర్ వచ్చింది, ఓకేనా, క్రికెట్ బోర్డు నుంచి ఆర్డర్ వచ్చింది. సో ఈ టీంలో మీరు ఏంటంటే కొన్ని చేంజెస్ చేయాలి. ఈ టీంలో ఏం చేయాలి? మీరు కొన్ని చేంజెస్ చేయాలి. సో ఇటువంటి ఒక ఆర్డర్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? సో ఇప్పుడు ఏదైతే క్రికెట్ టీం ఉందో దీని యొక్క లైనప్ అనేది ఉందో అది చాలా బాగుంది అండ్ అదేం చేస్తుంది? చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. సో ఇలా పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఈ లైనప్ని మనం డిస్టర్బ్ చేస్తే, ఓకేనా, ఈ లైనప్ని కనుక మనం డిస్టర్బ్ చేస్తే నెక్స్ట్ కొత్తగా క్రియేట్ అయ్యే లైనప్ లేదా నెక్స్ట్ కొత్తగా క్రియేట్ అయిన టీం అనేది బాగా పర్ఫామ్ చేస్తుందో లేదో మనం చెప్పలేం. ఒకవేళ చేయొచ్చు, చేయకపోవచ్చు. సో మీ రెస్పాన్సిబిలిటీ ఏముండాలి? ఈ పర్టికులర్ టీంలో ఏదైతే ఉందో ఆ టీంలో ఎంత తక్కువ అయితే అంత తక్కువ చేంజెస్ చేయాలి, అవునా? అంతే కదా. సో మీ థాట్ ప్రాసెస్ ఏముండాలి?
సో మీరు ఎంఎస్ ధోని కాబట్టి, మీరు ఒక ఆఫీసర్ కాబట్టి మీరు ఎలా ఆలోచిస్తారు? దెర్ షుడ్ బి లీస్ట్ చేంజెస్ ఇన్ ద ప్రజెంట్ టీంలో చాలా తక్కువ చేంజెస్ ఉన్నాయి. సో మీ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఈ స్టేట్మెంట్ తర్వాత మీ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది ఇందులో చాలా తక్కువ చేంజెస్ అనేవి ఉండాలి. సో ఇక్కడ స్టేట్మెంట్ 1 లేదా కోర్స్ ఆఫ్ యాక్షన్ 1 అనేది కరెక్ట్. అవునా? కోర్స్ ఆఫ్ యాక్షన్ 1 అనేది ఏమవుతుంది? కరెక్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, ద ఇండియన్ క్రికెట్ బోర్డ్ షుడ్ టేక్ an action to improve the bowling standards. సో ఇండియన్ క్రికెట్ బోర్డ్ ఏం చేయాలి? ఏదైతే బౌలింగ్ స్టాండర్డ్ ఉందో దాన్ని ఇంక్రీజ్ చేయాలి లేదా దాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం స్టెప్స్ అనేవి తీసుకోవాలి అంటున్నాడు. ఓకేనా? స్టెప్స్ అనేవి తీసుకోవాలి అంటున్నాడు. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చదివిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది? రైట్ సార్, ఇక్కడ బౌలింగ్ యొక్క లైనప్ లేదా బౌలింగ్ స్టాండర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేయమంటున్నాడు. సార్ ఏదైనా మంచిదే కదా, బౌలింగ్ అనేది ఆల్రెడీ మన బ్యాటింగ్ అనేది చాలా బాగుంది, ఇప్పుడు బౌలింగ్ కూడా ఇంప్రూవ్ అయితే మనం ఏంటంటే ఇంకా ద బెస్ట్కి వెళ్ళిపోతాం కదా అంటే, అవునా? వెళ్ళిపోవచ్చు కదా, అలా మనం అనుకోవచ్చు. బట్ ఏంటంటే మీరు కొంచెం ఆలోచించాలి. మన సిచ్యువేషన్ లేదా మన స్టేట్మెంట్ దేని గురించి మాట్లాడుతుంది? మనం ఇక్కడ స్టేట్మెంట్ కంక్లూజన్ అంటున్నాం కోర్స్ ఆఫ్ యాక్షన్ 2లో. ఓకేనా? సెకండ్ వన్లో మనం దేని గురించి మాట్లాడడం? సో ఇక్కడ చూడండి, ఇండియన్ క్రికెట్ టీమ్ ఈజ్ పర్ఫార్మింగ్ వెరీ వెల్, పర్టికులర్లీ ద బ్యాటింగ్ లైనప్ ఈజ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. అంటే ఇక్కడ బ్యాటింగ్ లైనప్ గురించి మాట్లాడుతున్నామే కానీ, ఓకేనా, బ్యాటింగ్ లైనప్ గురించి మాట్లాడుతున్నామే కానీ బౌలింగ్ గురించి మాట్లాడుతున్నామా? లేదు కదా. సో ఇక్కడ బ్యాటింగ్ లైనప్ అనేది చాలా బాగుంది, కానీ బ్యాటింగ్ లైనప్ ఈజ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్, బట్ బౌలింగ్ షుడ్ బీ ఇంప్రూవ్డ్ అని ఒక స్టేట్మెంట్ కనుక మనం ఇచ్చుంటే అప్పుడు ఇది కరెక్ట్ అయ్యేది. కానీ ఇక్కడ ఏంటి అంటే మనకు ఇక్కడతో ఆగిపోయింది. అంటే ఇక్కడ బౌలింగ్ లైనప్ గురించి ఏమీ చెప్పడం లేదు. సో ఏమీ చెప్పడం లేదంటే బౌలింగ్ లైనప్ అనేది బాగున్నట్ట బాగాలేనట్ట? పర్లేదు. ఓకేనా? సో ఒకటి ఓకే అయినా ఉండొచ్చు లేదా బాగుండొచ్చు, గుడ్ లేదా బెస్ట్ ఉండొచ్చు. అవునా? సో అలాంటప్పుడు మనం ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఏముంది? సో అసలు ఇక్కడ మన సిచ్యువేషన్లో అది బౌలింగ్ లైనప్ అనేది లేదు, బౌలింగ్ స్టాండర్డ్ అనేది లేదు. సో అటువంటప్పుడు మనం దీని గురించి మాట్లాడదామా? లేదు కదా. సో ఇక్కడ చాలా సింపుల్గా చూడండి. సో మన ప్రాబ్లం ఏంటి? 10,000 అనేది ప్రాబ్లం. కానీ మీ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి లేదా మీ ఫ్రెండ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్కి ఆస్తులన్నా అనేది మన ఇష్యూనా? కాదు కదా. సో అదేవిధంగా సో ఇక్కడ మన ఏంటి, బ్యాటింగ్ లైనప్ గురించి మాట్లాడమే కానీ బౌలింగ్ లైనప్ గురించి మాట్లాడలేదు కాబట్టి సో ఇక్కడ ఆన్సర్ ఇది కాదు. సో ఇక్కడ ఓన్లీ 1 అనేది కరెక్ట్ కాబట్టి మనం ఏం చేయాలి? ఆప్షన్ ఏ అనేది మనం మార్క్ చేయాలి. ఓకేనా? ఆప్షన్ ఏ ఆన్సర్. క్లియరా? ఇక్కడ ఏది కరెక్ట్ అవుతుంది, ఏది తప్పు అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ద డెవలప్మెంట్ వర్క్ ఇన్ బీహార్ ఈజ్ 0. సో బీహార్లో డెవలప్మెంట్ వర్క్ అనేది ఎలా ఉంది? 0గా ఉంది. బీహార్ ఈజ్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ ఓట్ ట్రేడింగ్ అండ్ ర్యాలీ. సో బీహార్ అనేది ఏం చేస్తుంది? ఓట్ ట్రేడింగ్ అండ్ ర్యాలీస్ పైన కాన్సన్ట్రేట్ చేస్తుంది, ఇది చెప్తున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్ కంక్లూజన్ 1 చూద్దాం. కోర్స్ ఆఫ్ యాక్షన్, సెంటర్ షుడ్ ఇంపోజ్ ప్రెసిడెంట్ రూల్ ఇన్ బీహార్. సో బీహార్లో సెంటర్ ఏం చేయాలి? ప్రెసిడెంట్ రూల్ పెట్టాలంట. అంటే ఇక్కడ బీహార్లో డెవలప్మెంట్ జరగడం లేదు, బీహార్లో ఏమవ్వడం లేదు, డెవలప్మెంట్ జరగడం లేదు. సో డెవలప్మెంట్ జరగడం లేదు కాబట్టి ప్రెసిడెంట్ ఏం చేయాలి? బీహార్లో ప్రెసిడెంట్ రూల్ పెట్టేయాలి అంటున్నాడు. సో ఇక్కడ సెంటర్ ఏం చేయాలి? బీహార్లో ప్రెసిడెంట్ రూల్ పెట్టాలి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే అసలు బీహార్లో డెవలప్మెంట్ వర్క్ ఆగిపోతే మీరేం చేయాలి? అక్కడ డెవలప్మెంట్ వర్క్ అనేది చేయాలి. కానీ అలా కాకుండా ప్రెసిడెంట్ రూల్ పెడితే ఏమవుతుంది? సో ఇక్కడ ఎప్పుడైతే మీరు ప్రెసిడెంట్ రూల్ పెడతారో అక్కడ ఎవరు ఉంటారు? సీఎం ఉంటారు బీహార్లో. సో బీహార్లో సీఎం ఉంటే సో సీఎంకి ఫాలోవర్స్ ఉండరా? ఖచ్చితంగా ఉంటారు. సో ఈ ఫాలోవర్స్ వాళ్ళ యొక్క ప్రియతమ నాయకుడిని తీసేస్తే గమ్మునుంటారా? సైలెంట్గా ఉంటారా? లేదు సార్, చాలా వైలెంట్గా అయిపోతారు. సో ఎప్పుడైతే వీళ్ళు వైలెంట్గా ఉంటే అక్కడ ఏమవుతుంది? లా అండ్ ఆర్డర్ అనేది పాడైపోతుంది. సో ఇది మనం కోర్స్ ఆఫ్ యాక్షన్ కింద తీసుకోవచ్చా, తీసుకోలేమా? ఇది మనం కోర్స్ ఆఫ్ యాక్షన్ కింద తీసుకోవచ్చా, తీసుకోలేమా అంటే చాలా సింపుల్గా దీన్ని మనం తీసుకోలేం సార్. ఎందుకు? మన ప్రాబ్లం వచ్చేసరికి అక్కడ డెవలప్మెంట్ కావడం లేదు. సో డెవలప్మెంట్ అవ్వాలి అంటే డెవలప్మెంట్కి సంబంధించిన స్టెప్స్ తీసుకోవాలి, కానీ ప్రెసిడెంట్ రూల్ తీసుకోవాలా? ప్రెసిడెంట్ రూల్ అనేది మనం అక్కడ కండక్ట్ చేస్తే డెవలప్మెంట్ అవుతుందా అవ్వదా మనం చెప్పలేం. అవునా? సో ఇది మన ఆన్సర్ కాదు. నెక్స్ట్, మెంబర్స్ ఆఫ్ ద రూలింగ్ పార్టీ షుడ్ చేంజ్ దేర్ లీడర్. సో రూలింగ్ పార్టీ ఏం చేయాలంటే వాళ్ళ యొక్క లీడర్ని చేంజ్ చేయాలి. రైట్ సార్, ఇదేంటంటే మనకు కరెక్ట్గానే అనిపిస్తుంది. రూలింగ్ పార్టీలో ఎవరైతే లీడర్ ఉన్నాడో ఆ లీడర్ని కనుక మనం చేంజ్ చేసేస్తే, ఓకేనా, పార్టీ చేంజ్ చేయడం లేదు, మనం లీడర్ని చేంజ్ చేస్తున్నాం. సో వీఆర్ చేంజింగ్ ద లీడర్ ఆఫ్ ద రూలింగ్ పార్టీ. సో రూలింగ్ పార్టీలో ఉన్న లీడర్ని కనుక మనం చేంజ్ చేసేస్తే అక్కడ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది.
స్టార్ట్ అయిపోతుంది అని చెప్తున్నాం మనం, అవునా? సో ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా కనుక గమనిస్తే, సో ఒక లీడర్ని కనుక మనం చేంజ్ చేస్తే అక్కడ డెవలప్మెంట్ ఖచ్చితంగా స్టార్ట్ అవుతుందా అని మీరు చెప్పొచ్చా? నాకు బాండ్లో రాసివ్వండి, ఒక లీడర్ అనేది అక్కడ చేంజ్ చేస్తే అక్కడ డెవలప్మెంట్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి నాకు ఎవరైనా ఖచ్చితంగా చెప్పగలరా? లేదు. ఎందుకు? ఎప్పుడైతే మనం ఒక లీడర్ని చేంజ్ చేస్తే అతను బాగా పని చేయొచ్చు, బాగా పని చేయకపోవచ్చు, లేదా ఇక్కడ ఇంతకుముందు ఉన్న లీడర్ కంటే చాలా వర్స్ట్గానే ఉండొచ్చు, అవునా? అంతే కదా, ఒకటి చేయొచ్చు, చేయకపోవచ్చు, దాంతోపాటు ఉన్నవాడి కంటే చాలా వర్స్ట్గా ఉండొచ్చు, అవునా? ఇవి ఉన్నాయి మనకు. సో ఇది ఒక కోర్స్ ఆఫ్ యాక్షన్ అవుతుందా? ఇదొక కోర్స్ ఆఫ్ యాక్షన్ అవుతుందా సార్? చాలా సింపుల్గా అవ్వదు. సో బేసికలీ చాలా జాగ్రత్తగా చూడండి. రూలింగ్ పార్టీలో ఉన్న లీడర్ని కనుక చేంజ్ చేస్తే, సో కొంతమంది అనుకుంటారు సార్ లీడర్ని చేంజ్ చేసేస్తే అక్కడ డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోతుంది అని చెప్పొచ్చు, కానీ ఆ వచ్చిన పర్సన్ 100% డెవలప్మెంట్ చేస్తారని మీరు నేను చెప్పగలమా? ఎవరు చెప్పలేం. సో ఒకవేళ స్టార్టింగ్లో కొన్ని రోజులు చేసినా కూడా లాస్ట్ వరకు అదే విధంగా ఉంటాడంటే అది కూడా మనం గ్యారంటీ ఇవ్వలేం. సో అతను కూడా ఒక మనిషే కదా, అతను కూడా ఒక మనిషే కాబట్టి అతను కూడా ఆశలు ఉంటాయి, ఓకేనా? ఎవరైనా ఒక పవర్ వచ్చిన తర్వాత మీరే చూస్తుంటారు, మీ ఫ్రెండ్ ఉంటాడు, లేదా మీ ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ ఉంటాడు. సో ఒక్కసారిగా, ఓకేనా, వాళ్ళకేంటంటే కొంచెం ప్రాపర్టీ రావడం, లేదా వాళ్ళకంటే డబ్బులు రావడం వల్ల వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళు మీ లెవెల్ దగ్గర ఉంటారు, అంటే మీ నుంచి దూరంగా వెళ్ళిపోతారు. అదేవిధంగా ఏంటంటే ఎవరికైనా ఒక పవర్ కనుక వస్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళ బిహేవియర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. సో ఇక్కడ సెకండ్ కంక్లూజన్ లేదా సెకండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కూడా తప్పు. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి ఈజ్ ఆర్ ఆన్సర్, ఓకేనా? ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 5 ఆన్సర్ డి. క్లియరా? అర్థమైందా ఇక్కడ కాన్సెప్ట్? ఓకేనా? నౌ కమింగ్ టు ద సిక్స్త్ క్వశ్చన్ చూడండి. ఇండియన్ ఫార్మర్స్ ఆర్ లివింగ్ అట్ ద మర్సీ ఆఫ్ మాన్సూన్ వెన్ ఎవర్ ఇట్ ఫెయిల్స్ దే ఆర్ రూయిన్డ్. అంటే ఎవరైతే ఇండియాలో ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మాన్సూన్ యొక్క, ఓకేనా, మాన్సూన్ యొక్క దయ పైన, ఓకేనా, మాన్సూన్ యొక్క మర్సీ పైన జీవిస్తున్నారు. ఒకవేళ మాన్సూన్ కనుక ఫెయిల్ అయితే, అంటే మాన్సూన్లో రెయిన్స్ అనేవి సరిగ్గా పడకపోతే వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళు నాశనం అయిపోతారు. దే ఆర్ రూయిన్డ్. సో నాశనం ఇన్ ద సెన్స్ వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళ రోజువారీ జీవితం, వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ అనేది జరగదు అంటున్నాడు, అవునా? ఇది మన స్టేట్మెంట్, ఇది ఒక ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లమ్ని మనం పూర్తిగా తగ్గించేయాలి, పూర్తిగా ఇది చేసేయాలి, ఓకేనా, తీసేయాలి, లేదా దాన్ని రెడ్యూస్ చేయాలి, కంప్లీట్గా ఎరాడికేట్ చేయాలి, లేదా దాన్ని రెడ్యూస్ చేయాలి. ఒకసారి చూద్దాం. గవర్నమెంట్ షుడ్ అరేంజ్ ఫర్ ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఇరిగేషన్. సో గవర్నమెంట్ ఏం చేయాలి? ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఇరిగేషన్కి అరేంజ్ చేయాలి. సో మనం మాన్సూన్ పైన ఎక్కువగా డిపెండ్ కాకుండా గవర్నమెంట్ ఏం చేయాలంట? ఇరిగేషన్, ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఇరిగేషన్ అనేది మనము చేయాలి అంటున్నాడు, ఓకేనా? సో ఇక్కడ మనం జాగ్రత్తగా కనుక చూస్తే ఈ స్టేట్మెంట్ 1 అనేది కరెక్టా తప్ప అనేది మనం చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు? సో ఇక్కడ మన ఇండియన్ ఫార్మర్స్ మాన్సూన్ యొక్క మర్సీ పైన, అంటే మాన్సూన్ యొక్క దయ పైన ఉన్నారు. సో వర్షం పడితే వాళ్ళకి ఏంటంటే పంటలు బాగా వస్తాయి, వర్షం పడకపోతే పంటలు రావు. అలా కాకుండా ప్రతి ఒక్క ఫార్మర్ దగ్గర, ఓకేనా, ప్రతి ఒక్క ఫార్మర్ దగ్గర వాటర్ యొక్క అవైలబిలిటీ కనుక ఉంటే అండ్ ఎలక్ట్రిసిటీ యొక్క అవైలబిలిటీ కనుక ఉంటే వాళ్ళు మాన్సూన్ పైన ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుందా? సో డిపెండ్ అవుతారు. బట్ ఒక ఆల్టర్నేట్ సోర్స్ కనుక ఉంటే వాళ్ళ ఇరిగేషన్ లేదా వాళ్ళ యొక్క క్రాప్, ఓకేనా, వాళ్ళకేంటంటే ఒక ధీమా అనేది ఉంటుంది. ఒకవేళ వర్షాలు పడకపోయినా కూడా నాకేంటంటే ఈ పర్టికులర్ రీజన్ నుంచి లేదా ఈ పర్టికులర్ చోటు నుంచి నాకేంటంటే వాటర్ అనేది వచ్చేస్తుంది, నాకేంటంటే జరుగుతుంది. ఎస్, ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ స్టేట్మెంట్ అనేది, ఈ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది కరెక్టే. ఎందుకు కరెక్ట్? సో ఇక్కడ మన ప్రాబ్లమ్ని ఇది ఏం చేస్తుంది? రెడ్యూస్ చేస్తుంది, అవునా? సో ఇక్కడ మాన్సూన్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు అనేది ప్రాబ్లం, ఓకేనా? ఒకవేళ అది ఫెయిల్ అయితే వాళ్ళు నాశనం అయిపోతారు అనేది ప్రాబ్లం. సో ఈ పర్టికులర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కనుక ఉంటే అది కరెక్టే, అవునా? సో ఇది కరెక్టే. సో ఈ పర్టికులర్ కంక్లూజన్ లేదా కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది కరెక్ట్. నౌ కమింగ్ టు ద సెకండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఇండియన్ ఫార్మర్స్ షుడ్ లీవ్ దేర్ ఫీల్డ్ అండ్ స్టార్ట్ సమ్ అదర్ బిజినెస్. సో వాళ్ళు వాళ్ళ యొక్క వ్యవసాయాన్ని ఆపేసి వేరే బిజినెస్ పెట్టుకోవాలి అంటున్నాడు. మీరే ఆలోచించండి. సో ఇలాగా ప్రతి ఒక్క ఫార్మర్ ఇదే విధంగా ఆలోచిస్తే ఏమవుతుంది? ప్రతి ఒక్క ఫార్మర్ ఇదే విధంగా ఆలోచిస్తే మనకు తినడానికి తిండి అనేది ఉండదు, మనకేంటంటే ఫుడ్ అనేది ఉండదు, అంతే కదా? చాలా సింపుల్, చాలా
మన ఏంటంటే మన సింపుల్ బ్రెయిన్లో ఈ థాట్ అనేది వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఫార్మర్స్ వాళ్ళ యొక్క ఫీల్డ్ని వదిలేసి వేరే బిజినెస్ కనుక పెట్టుకుంటే మనకు ఫుడ్ వస్తుందా? రాదు. సో బేసికలీ మన ప్రాబ్లమ్ని ఇది ఏం చేస్తుంది, అసలు ఈ ప్రాబ్లమ్ని ఇది ట్యాకిలే చేయడం లేదు, అవునా? సో ఇక్కడ సెకండ్ కంక్లూజన్ లేదా సెకండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది తప్పు. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ. ఎందుకు? కోర్స్ ఆఫ్ యాక్షన్ 1 అనేది కరెక్ట్. క్లియరా? ఓకేనా? నా కమింగ్ టు ద 8th క్వశ్చన్. ఓకేనా? కమింగ్ టు ద సెవెంత్ క్వశ్చన్ చూద్దాం. 7th క్వశ్చన్ చూడండి, ఇది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? కాస్ట్ ఆఫ్ పేపర్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ అట్ అ వెరీ హై రేట్. సో కాస్ట్ ఆఫ్ పేపర్ అనేది ఏమవుతుందంట, చాలా హై రేట్తో ఇంక్రీజ్ అవుతుంది. ప్రింటింగ్ ఛార్జెస్, రైల్వే ఫ్రైట్ అండ్ అదర్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఆర్ ఆల్సో హయ్యర్. సో పేపర్ యొక్క కాస్ట్ అనేది ఎక్కువగా ఉందంట, ప్రింటింగ్ ఛార్జెస్ ఎక్కువగా ఉన్నాయి, రైల్వే ఫ్రైట్ అనేది కూడా ఎక్కువ ఉంది, అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఎవరికి నష్టం లేదా ఎవరిపైన భారం అనేది పడుతుంది? సో బేసికలీ ఇవన్నీ కూడా దేనికి రిలేటెడ్గా ఉన్నాయి? న్యూస్ పేపర్కి. సో ఇప్పుడు మనం కనుక న్యూస్ పేపర్ కనుక చూస్తే, సో న్యూస్ పేపర్లో మనకి ఏముంటుంది? పేపర్ అనేది ఉంటుందా? సో పేపర్ యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అయింది. సో పేపర్ని ప్రింట్ చేయాలి, ఆ ప్రింటింగ్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయ్యాయి. నెక్స్ట్ ఆ పేపర్ అనేది ఎక్కడైతే మనం ప్రింట్ చేస్తామో అక్కడ నుంచి అది ఏం కావాలి? సర్క్యులేట్ అవ్వాలి. సో రైల్వే ఫ్రైట్ అంటే రైల్వే యొక్క ఏదైతే ఛార్జెస్ ఉంటాయో అవి కూడా ఇంక్రీజ్ అయ్యాయి. నెక్స్ట్ వేరే ట్రాన్స్పోర్ట్, ఒకవేళ రైల్వే నుంచి పంపించకపోతే బస్సు నుంచో లేదా ఏదైతే ఏరోప్లేన్ నుంచి పంపించాం, సో ఆ ఛార్జెస్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. సో అలా ఇంక్రీజ్ అవ్వడం వల్ల న్యూస్ పేపర్ వాళ్ళకి ఏమవుతుంది? లాస్ అని చెప్పొచ్చు, లేదా వాళ్ళకి ఏంటంటే కొంచెం ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు ట్యాకిల్ చేయాలి. సో దీనికి కోర్స్ ఆఫ్ యాక్షన్ చెప్పాలి. సో ఫస్ట్ ఏం చెప్తున్నాడు? గవర్నమెంట్ షుడ్ గివ్ అడిక్వేట్ సబ్సిడీస్ సో దట్ పబ్లిషింగ్ హౌసెస్ డూ నాట్ ఇంక్రీజ్ ద ప్రైసెస్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్. అంటే గవర్నమెంట్ ఏం చేయాలి? సబ్సిడీస్ అనేది ఇవ్వాలి. ఎవరైతే ఈ ప్రింటింగ్ ప్రెసెస్ ఉన్నారో లేదా ఈ పేపర్ బుక్స్ ప్రింట్ చేసేవాళ్ళు లేదా నావెల్స్ ప్రింట్ చేసేవాళ్ళు, సో వాళ్ళకేంటంటే వాళ్ళు ఎక్కువ ప్రైస్కి పెట్టి అమ్మినా తీసుకుంటారు. బట్ న్యూస్ పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా? సో చాలామంది ఉంటారు, మీరు కూడా చూస్తూ ఉంటారు, పొద్దున లేచిన వెంటనే చాలామంది చేసే మొట్టమొదటి పని ఏంటంటే న్యూస్ పేపర్ తీసుకోవడం, చదవడం, లేదా ఒక కప్పు కాఫీనో టీనో తాగుతూ న్యూస్ పేపర్ చదువుతూ ఉండడం. సో అది చేస్తుంటారు. సో వాళ్ళకేంటంటే ఎప్పటి నుంచో అది హ్యాబిట్. ఒకవేళ పేపర్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిపోతే ఓకేనా, అప్పుడు ఏమవుతుంది? సో ఇప్పుడు 5 రూపీస్కి వచ్చే పేపర్ నెక్స్ట్ రోజు 10 రూపీస్కి కనుక ఆ పేపర్ కనుక వస్తే మనం ఆ పేపర్ని తీసుకుంటామా లేదా ఆలోచిస్తామా? ఆబ్వియస్లీ మనం ఏంటంటే ఆలోచిస్తాం. సో ఇప్పుడు ఆ న్యూస్ పేపర్ అనేది 10 రూపీస్ అయిపోతే ఇప్పుడు జిరాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు మనం ఏదైనా బ్యాంక్కి వెళ్తాం, సో ఆ బ్యాంక్లో ఏంటంటే ఈ పర్టికులర్ డాక్యుమెంట్ అనేది జిరాక్స్ తీసుకుని రండి అని పిలుస్తారు. సో ఇప్పుడు కనుక చూస్తే ఒక మినిమం ప్రైస్ అనేది 2 రూపీస్ ఉంది జిరాక్స్కి. అదే ఒక 10 రూపీస్ అయిపోతే మనం జిరాక్స్ చేపిస్తామా? సో ఇటువంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయితే మనం ఏం చేస్తాం? గవర్నమెంట్ పైన తిరుగుబాటు చేస్తాం. అంటే గవర్నమెంట్కి మనం ఏంటంటే ఫిర్యాదులు చేస్తాం. సో ఈ విధంగా ఎందుకు అవుతుంది? సో మీరు ఏదోటి దీనిపైన యాక్షన్ అనేది తీసుకోండి. సో అంతవరకు వెళ్ళడానికి ముందే గవర్నమెంటే కనుక ఆ పబ్లిషింగ్ హౌసెస్కి సబ్సిడీ ఇచ్చేస్తే సో వాళ్ళు ప్రైస్ అనేది తగ్గించకుండా ఉంటారా? ఎస్. సో ఈ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది మన ప్రాబ్లంకి సొల్యూషన్ని చెబుతుంది, లేదా ఆ ప్రాబ్లమ్ని రెడ్యూస్ చేస్తుంది. ఎస్. సో ఇక్కడ 1 అనేది కరెక్ట్. Now coming to the second one, publishing houses should increase the price so that they could run their newspaper and magazines. So newspapers and magazines, ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రైసెస్, ఓకేనా, వాళ్ళ యొక్క ఏదైతే ప్రైసెస్ ఉన్నాయో దాన్ని ఇంక్రీజ్ చేయొచ్చు. ఎందుకు ఇంక్రీజ్ చేయడం వల్ల వాళ్ళు ఏంటంటే న్యూస్ పేపర్స్ మ్యాగజైన్స్ అనేవి వాళ్ళు ప్రొడ్యూస్ చేసి అమ్మచ్చు. సో ఇప్పుడు ఫర్ సపోజ్ మనమే తీసుకుందాం, నాకేంటంటే ఒక న్యూస్ పేపర్ ఏజెన్సీ లేదా న్యూస్ పేపర్ ఫ్యాక్టరీ అనేది ఉంది అనుకుందాం, ఓకేనా, న్యూస్ పేపర్ ఫ్యాక్టరీ. సో ఇంతకుముందు ఏంటంటే పేపర్ కాస్ట్, రైల్వే కాస్ట్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇవి ఇంక్రీజ్ కావడానికి ముందు లెటెస్ట్ ఒక ట్రాన్స్పోర్టేషన్ ఛార్జే తీసుకుందాం, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్. సో ఈ న్యూస్ పేపర్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి నాకు ఇంతకుముందు ఒక 5,000 రూపాయలు ఖర్చు అయ్యేది. ఏమవుతుంది? 5,000 రూపీస్ ఖర్చు అవుతుంది. బట్ ఏమైంది? పెట్రోల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల లేదా టోల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల దానివల్ల ఏమవుతుందంటే నాకు 5,000 అయ్యేది పర్ ట్రిప్ నాకేంటంటే ఇప్పుడు 7,000 అవుతుంది. ఏమవుతుంది? 7,000 రూపాయలు. ఇంతకుముందు 5,000 రూపాయలు అయ్యేది, ఇప్పుడు ఏమవుతుంది? 7,000 రూపాయలు అవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ట్రాగా
ఒక 2000 అనేది నాకు ఎక్స్ట్రాగా ఖర్చు అవుతుంది. సో ఈ 2000 అనేది నేను ఓకేనా, ఈ 2000 అనేది నేను నా సొంత డబ్బులతో ఇది చేయాలా, లేకపోతే నేను జనాల పైన వేయాలా? సార్ ఆబ్వియస్లీ కనుక మనం చూస్తే ఓకేనా, ఒక న్యూస్ పేపర్ ఏజెన్సీ పరంగా ఆలోచించండి ఆఫీసర్ లెవెల్లో. సో ఇంతకుముందు 5000 అయ్యేది, ఇప్పుడు 2000 ఎక్స్ట్రా అవుతుంది. సో ఇంతకుముందు 5000 రూపీస్కి మనం అమ్మేటప్పుడు ఓకేనా, 5000 రూపీస్కి గూడ్స్ అనేవి వెళ్ళేటప్పుడు, న్యూస్ పేపర్స్ వెళ్ళేటప్పుడు మనం ఏంటంటే ప్రాఫిట్ అనేది అంత మాత్రమే చేసేవాళ్ళం ఓకేనా. ఇప్పుడు న్యూస్ పేపర్స్ కనుక తీసుకుంటే మీరు ఇంత న్యూస్ పేపర్ తీసుకుంటారు అంటే ఒక లావు న్యూస్ పేపర్, ఒక బిగ్ న్యూస్ పేపర్ తీసుకుంటారు, అయినా కూడా ఒక 4 రూపాయలు 5 రూపాయలు 6 రూపీస్ పే చేస్తారు. సో దానికి కారణం ఏంటి? ఒకటి సబ్సిడీస్ రావడము, లేదా ఆ న్యూస్ పేపర్ పైన మీరు ఎక్కువగా యాడ్స్ అనేవి చూస్తుంటారు. సో అక్కడి నుంచి అమౌంట్ వస్తుంది. సో అది తర్వాత విషయం. సో ఇక్కడ 2000 ఎక్స్ట్రాగా వచ్చాయి. సో ఇక్కడ చిన్న స్కేల్ కాబట్టి, స్మాల్ స్కేల్ కాబట్టి 2000 వచ్చింది. అదే ఒక లార్జ్ స్కేల్లో ఆలోచించారు, ఒక హిందూ పేపరు, ఒక సాక్షి పేపర్ అలా ఆలోచిస్తే ఇక్కడ 20,000 30,000 ₹1,00,000 అవుతుంది. సో ఆ ₹1,00,000 ఈయన పెట్టుకుంటాడా? ఈయన ఖర్చు పెడతాడా? లేదు. ఏం చేస్తాడు? ఆ ₹1,00,000 జనాల పైన వేయడానికి ట్రై చేస్తాడు. సో ఆ ₹1,00,000 ఎలా చేయొచ్చు? ఆ న్యూస్ పేపర్ యొక్క ప్రైస్ అనేది 5 రూపీస్ నుంచి 5.5 చేయొచ్చు, లేదా 6 రూపీస్ చేయొచ్చు. సో ఆ విధంగా ఈ 2,000 లేదా ₹1,00,000 అది కవర్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ సెకండ్ స్టేట్మెంట్ అనేది కూడా మనకేంటంటే కరెక్ట్గానే ఉంది. ఎందుకు? పబ్లిషింగ్ హౌసెస్ ఆ లాస్ అనేది వాళ్ళు బేర్ చేస్తారా? ఆల్రెడీ వాళ్ళు అంతంత మాత్రం ప్రాఫిట్ చేస్తారు. సో మళ్ళీ అందులో లాస్ చేయాలంటే మనం చెప్పలేం కదా. సో ఇది కూడా కరెక్ట్. బట్ కొంచెం ఆలోచించండి. సో మీరే న్యూస్ పేపర్ ఏజెన్సీ లేదా మీరు ఒక ఆఫీసర్ అయితే ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు? ఆ న్యూస్ పేపర్ ఏజెన్సీకి సబ్సిడీ ఇస్తున్నారు. సబ్సిడీ ఇస్తున్నారు. నెక్స్ట్ సెకండ్ ఏం చెప్తున్నారు? మీరు మీ న్యూస్ పేపర్ యొక్క ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు అంటున్నారు. అంటే ఆ న్యూస్ పేపర్ ఏజెన్సీ వాడికి డబుల్ ధమాకా వచ్చింది ఇక్కడ. ఫస్ట్ వాడికి గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తున్నాయి. నెక్స్ట్ రెండోది ఏంటి? జనాల నుంచి కూడా డబ్బులు వస్తుంది. సో ఇలా రెండు జరగచ్చా? రెండు జరగకూడదు. రెండిట్లో ఏదో ఒకటి చెప్పాలి మనం. చూడండి ఇక్కడ మనకేంటంటే ఈ రెండిట్లో మీరు ఏదో ఒకటి ఫాలో అవ్వండి. అంటే ఒక పర్సన్ మీ దగ్గరికి సొల్యూషన్ కోసం వచ్చాడు. సొల్యూషన్ కోసం వచ్చినప్పుడు మీరు ఈ 2 సొల్యూషన్ చెప్తున్నారు. సో ఈ 2 కూడా వాడు ఫాలో చేయకూడదు. 2 కూడా ఫాలో చేస్తే వాడికి ఏమవుతుంది? డబుల్ ధమాకా అవుతుంది. వాడు ప్రాఫిట్లు సంపాదిస్తాడు. సో అలా చేయకూడదు. మనం ఏం చేయాలి? రెండిట్లో ఏదో ఒకటి, ఎయిదర్ ఆర్. ఏమవుతుంది? ఎయిదర్ ఆర్. సో ఎయిదర్ 1 ఆర్ 2. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? 2 బోత్ 1 and 2 కాదు. ఇక్కడ రెండిట్లో ఏదో ఒకటి ఫాలో చేయాలి వాడు. సో రెండిట్లో ఏదో ఒకటి అంటే ఆప్షన్ ఈ కదా, ఆప్షన్ ఈ. సో రెండిట్లో ఏదో ఒకటి అంటే ఆప్షన్ సి, ఆప్షన్ ఈ కాదు. ఆప్షన్ ఈ అనేది మనం ఏం చెప్పాము? బోత్ కాబట్టి ఆప్షన్ సి ఈ. ఓకేనా? ఆప్షన్ సి అంటే ఎయిదర్ ఆర్. క్లియరా? ఓకేనా? సో క్వశ్చన్ నెంబర్ 7కి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి. సో ఇది చాలా ఇంపార్టెంట్, అందుకే నేను మీకు స్టార్ మార్క్ చెప్పాను. సో రెండిట్లో ఏదో ఒకటి కావాలి, 2 కూడా కాదు. ఓకేనా? ఎందుకు 2 కాదు చెప్పాను మీకు. ఓకే, నౌ కమింగ్ టు ద 8th క్వశ్చన్. 8th క్వశ్చన్ చూడండి. కేసెస్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ ఆర్ ఇంక్రీజింగ్ కాన్స్టెంట్లీ పర్టికులర్లీ ఇన్ అర్బన్ ఏరియాస్. సో అర్బన్ ఏరియాస్లో రోడ్ యాక్సిడెంట్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో మన ప్రాబ్లం ఏంటి? రోడ్ యాక్సిడెంట్స్ ఇంక్రీజ్ అవ్వడం, అది కూడా ఇక్కడ అర్బన్ ఏరియాస్లో. సో దీనికి కోర్స్ ఆఫ్ యాక్షన్స్ ఏమున్నాయి? సో అది చూద్దాం. ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఇన్ ద అర్బన్ ఏరియాస్ షుడ్ ఇంపోజ్ స్ట్రింజెంట్ నార్మ్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ వెహికల్స్. ట్రాఫిక్ పోలీస్ షుడ్ సివియర్లీ పనిష్ దోస్ ఫౌండ్ టు బి వైలేటింగ్ ట్రాఫిక్ రూల్స్. సో ఇవి 2 కోర్స్ ఆఫ్ యాక్షన్స్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఏది తప్పు మీరు చూడండి, ఆలోచించండి. మీకు టైం ఇస్తున్నాను. సో వీడియోని పాజ్ చేయండి. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఏది తప్పు ఆలోచించండి. సో నేను ఆన్సర్ చెప్తాను దీనికి. ఓకేనా? రైట్. సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్ 1 చదువుదాం. కోర్స్ ఆఫ్ యాక్షన్. ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఇన్ ద అర్బన్ ఏరియా షుడ్ ఇంపోజ్ స్ట్రింజెంట్ నార్మ్స్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ వెహికల్. అంటే ఒక వెహికల్ అనేది మీరు మెయింటైన్ చేయాలంటే చాలా స్ట్రింజెంట్ నార్మ్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయాలి. సో ఒక వెహికల్ మెయింటైన్ చేయడానికి వీళ్ళు ఏం చెప్తున్నారు? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతున్నారు, లేదా స్ట్రింజెంట్ నార్మ్స్ అనేవి పెడుతున్నారు. సో ఒక వెహికల్ మెయింటెనెన్స్ అంటే ఏంటి? అది క్లీన్గా ఉందా లేదా, బ్రేక్స్ అనేవి పడుతున్నాయా లేదా, గేర్ అనేది కరెక్ట్గా ఉందా లేదా. సో దాని యొక్క మెయింటెనెన్స్ అంటే ఇది. సో ఈ మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా ఉంటే యాక్సిడెంట్స్ అనేవి తగ్గుతాయా పెరుగుతాయా అంటే మనం చెప్పొచ్చా అంటే చెప్పలేం. ఎలా? ఎందుకు చెప్పలేం సార్? ఒక బండి యొక్క కండిషన్ అనేది బాగా ఉంటే అక్కడ ఆ బండి అనేది యాక్సిడెంట్ కాదు కదా, ఆ ఏదైతే వెహికల్ ఉందో అది యాక్సిడెంట్ కాదు కదా. అంటే ఆ బండి ఎంత కరెక్ట్గా ఉన్నా కూడా బండిని డ్రైవ్ చేసే, అంటే ఆ కార్ని లేదా ఆ వెహికల్ని డ్రైవ్ చేసే పర్సన్ పైన డిపెండ్ అవుతుంది. అవునా?
బండి ఎంత కండిషన్లో ఉన్నా కూడా, ఆ వెహికల్ అనేది ఎంత కండిషన్లో ఉన్నా కూడా ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో అతని పైన అది డిపెండ్ అవుతుంది. సో ఆ పర్సనే తాగేసి ఉంటే, ఓకేనా, ఆ తాగేస్తున్నారు. సో ఆ పర్టికులర్ డ్రైవర్ ఏం చేస్తున్నాడు, తాగేస్తున్నాడు. సో తాగేసి వెహికల్ని కనుక నడుపుతుంటే ఆబ్వియస్లీ ఏమవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది. సో ఇది మన కోర్స్ ఆఫ్ యాక్షన్ అవుతుందా? సో ఎవరైతే స్ట్రింజెంట్ నామ్స్, ఓకేనా, స్ట్రింజెంట్ నామ్ మెయింటెనెన్స్ ఆఫ్ వెహికల్ పైన స్ట్రింజెంట్ నామ్ పెడితే మనకి ఏమీ బెనిఫిట్ ఉండదు. సో ఇది కాదు, ఓకేనా, ఇది కాదు. సో మీలో చెప్తుండొచ్చు, సార్ మెయింటెనెన్స్ బండి కండిషన్ బాగుంటే యాక్సిడెంట్స్ తగ్గుతాయంటే డ్రైవర్ కరెక్ట్గా ఉన్నాడు లేదో చెప్పలేం కదా. సో ఇప్పుడు నేనే ఉన్నాను, నేను చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తాను. సో ర్యాష్గా డ్రైవ్ చేస్తున్న వాడికి బండి యొక్క కండిషన్ బాగుంటే వాడు ఏం చేస్తాడు, ఇంకా ర్యాష్గా డ్రైవ్ చేస్తాడు. ఇంకా చాలా ర్యాష్గా డ్రైవ్. సో ఇక్కడ మెయింటెనెన్స్ ఆఫ్ వెహికల్ అనేది కంక్లూజన్ కింద రాదు. సో ప్రాబ్లం యొక్క సొల్యూషన్గా. నౌ కమింగ్ టు ద సెకండ్ వన్, ట్రాఫిక్ పోలీస్ షుడ్ సివియర్లీ పనిష్ దోస్ ఫౌండ్ టు బి వైలేటింగ్ ట్రాఫిక్ రూల్స్. సో ట్రాఫిక్ రూల్స్ ఎవరైతే వైలేట్ చేస్తున్నారో వాళ్ళని ఏం చేయాలంటే చాలా స్ట్రిక్ట్గా పనిష్ చేయాలి, సివియర్లీ పనిష్ చేయాలి. సో ఆ విధంగా యాక్సిడెంట్స్ అనేవి డిక్రీజ్ అవుతాయా, ఆలోచించండి. సో ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఉన్నాము, ఓకేనా, సో మీరున్నారు. సో ప్రతిసారి నేను ఎందుకు, ఇప్పుడు మీరు తీసుకుందాం. సో ఇప్పుడు మీరున్నారు, మీరు ఏం చేశారు, ఒక రెడ్ లైట్ సిగ్నల్ అనేది క్రాస్ చేసేసి దాన్ని బ్రేక్ చేసి వెళ్ళిపోయారు. సో ఎప్పుడైతే మీరు ఆ రెడ్ లైట్ సిగ్నల్ని బ్రేక్ చేసి వెళ్ళిపోయారో అక్కడ మీరు ఏమనుకుంటారు, అక్కడ పోలీస్ వాళ్ళు ఎవరు లేట్లే వెళ్ళిపోదాం అని కనుక వెళ్ళిపోతే, ఓకేనా, సో మీ పైన ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే మళ్ళీ మీరు ఏం చేస్తారు, ఆబ్వియస్లీ ఇంకోసారి కూడా ఆ రెడ్ సిగ్నల్ని బ్రేక్ చేస్తారు, అవునా. సో ఎప్పుడైతే ఆ రెడ్ సిగ్నల్ని మీరు బ్రేక్ చేస్తారో అప్పుడు ఏమవుతుంది, యాక్సిడెంట్స్ జరిగే అవకాశం అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది, అవునా. యాక్సిడెంట్స్ జరిగే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ మన కోర్స్ ఆఫ్ యాక్షన్, ఈ సెకండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే మీకు పనిష్మెంట్ అనేది ఇస్తామో, సో ఒకసారి మీరు ట్రాఫిక్ సిగ్నల్ని బ్రేక్ చేశారు. సో ఆ ట్రాఫిక్ సిగ్నల్ని బ్రేక్ చేయడం కోసం మీ పైన ఒక 1000 రూపీస్ కనుక, ఓకేనా, 1000 రూపీస్ కనుక ఫైన్ కనుక వేస్తే నెక్స్ట్ టైం నుంచి మీరు ఏం చేస్తారు, ఓ అమ్మ 1000 రూపీస్ నేను సిగ్నల్ కనుక బ్రేక్ చేస్తే నేను పే చేయాలి, సో ఇంత అమౌంట్ నా దగ్గర లేదు అని చెప్పేసి జాగ్రత్తగా నడుపుతారా లేదా, అవును. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, సెకండ్. సో ఇక్కడ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ బి అనేది ఆన్సర్. క్లియరా. నా కమింగ్ టు ద నైన్త్ క్వశ్చన్ చూడండి. లాంచింగ్ ఆఫ్ న్యూ బ్రాండ్స్ ఆఫ్ 4-wheelers ఈజ్ యాడింగ్ టు ద ట్రాఫిక్ కంజెషన్ ఇన్ మెట్రో సిటీస్. సో మెట్రో సిటీస్లో, ఓకేనా, కొత్త 4-wheelers, ఓకేనా, కొత్త కార్లు, వెహికల్స్ లాంచ్ అవ్వడం వల్ల ట్రాఫిక్ యొక్క కంజెషన్ అనేది ఎక్కువగా అవుతుంది. సో ఇక్కడ మన ప్రాబ్లం ఏంటి, మెట్రో సిటీస్లో ట్రాఫిక్ కంజెషన్ అనేది ఎక్కువగా అవుతుంది, అవునా. ఇది మన ప్రాబ్లం. నౌ పబ్లిక్ షుడ్ బి ఎంకరేజ్డ్ టు షేర్ దేర్ ప్రైవేట్ వెహికల్స్ వైల్ ట్రావెలింగ్ టు వర్క్ ప్లేసెస్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ఇద్దరు వర్కర్స్ ఉన్నారు. సో దీనికి అర్థం ఏంటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇద్దరు వర్కర్స్ ఉన్నారు, ఏ బి. సో ఏ బి. సో వీళ్ళిద్దరూ కూడా ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్నారు అనుకుందాం. ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఇన్ఫోసిస్. అండ్ వీళ్ళిద్దరు కూడా ఏంటంటే చాలా దగ్గరలో ఉంటారు, ఓకేనా, ఒక 1 కిలోమీటర్లో లేదా 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటారు. సో ఇలా ఉన్నప్పుడు ఇద్దరు కూడా వీళ్ళ యొక్క వెహికల్స్, అంటే ఏ యొక్క వెహికల్లో వెళ్తున్నాడు, బి యొక్క వెహికల్లో ఇద్దరు వెళ్తున్నారు అండ్ ఇద్దరు వస్తున్నారు. సో అలా రావడం కంటే వీళ్ళిద్దరూ షేర్ గనక చేసుకుంటే ట్రాఫిక్ కంజెషన్ అనేది డిక్రీజ్ అవుతుందా, ఇంక్రీజ్ అవుతుందా. సో అది ప్రాక్టికలీ పాసిబుల్లా, ఎస్ ప్రాక్టికలీ పాసిబుల్. అండ్ ఇక్కడ మన ప్రాబ్లమ్ని ఇది అడ్రస్ చేస్తుందా, ఎస్ అడ్రస్ కూడా చేస్తుంది. ఎందుకు, సో ఒకరోజు అతని యొక్క కార్ అనేది తీసుకొని వచ్చాడు, ఏబి ఇద్దరు అందులో వెళ్ళారు. రెండో రోజు బి అతని యొక్క కార్ తీసుకొని వచ్చాడు, ఏబి ఇద్దరు కూడా వాళ్ళ యొక్క ఆ బి యొక్క కార్లో వెళ్ళారు. సో దీంతో ఏమవుతుంది, ట్రాఫిక్ యొక్క కంజెషన్ అనేది కొంచెం డిక్రీజ్ అవుతుంది. అండ్ దాంతోపాటు వీళ్ళిద్దరికి ఏమవుతుంది, డబ్బులు కూడా మిగులుతాయి, సేవింగ్స్ అనేవి కూడా వస్తాయి. సో ఇది కరెక్ట్ అవుతుంది. పబ్లిక్ షుడ్ బి ఎంకరేజ్ టు షేర్ దేర్ ప్రైవేట్ వెహికల్స్. సో పబ్లిక్ని మనం ఏం చేయాలి, ఎంకరేజ్ చేయాలి, ఓకేనా. సో దీని పరంగానే మనం ఢిల్లీలో కనుక చూస్తే మనకేంటంటే ఆడ్ ఈవెన్ రూల్ అనేది కూడా వచ్చింది. సో మీకు తెలుసో లేదో, సో ఆడ్ ఈవెన్ రూల్ అంటే ఒకరోజు ఆడ్ నెంబర్స్ ఉన్న వెహికల్స్ అనేవి ఓకేనా వెళ్ళాలి, ఒక రోడ్ పైన ఉండాలి. ఇంకో రోజు ఈవెన్ నెంబర్ ఉన్న వెహికల్స్ అలా వెళ్ళాలి. సో అలా కూడా కొన్ని స్టెప్స్ అనేవి తీసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్, గవర్నమెంట్ షుడ్ లివీ హెవీ ట్యాక్సెస్ ఆన్ మోటార్ కార్ ఇన్ మెట్రో సిటీస్. సో ఏవైతే మోటార్ కార్స్ ఉన్నాయో, సో కార్స్ ఉన్నాయో వాటిపైన హెవీ ట్యాక్సెస్ అనేవి పెడితే, ఓకేనా, ఇక్కడ ట్రాఫిక్ కంజెషన్ డిక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి,
ఇప్పుడు చూడండి, ఒక నార్మల్ ఒక కార్ కనుక మనం పర్చేస్ చేయాలి అంటే దాని యొక్క మినిమం ప్రైస్ అనేది 6 లక్షల నుంచి చాలా ఎక్కువ వరకు ఉంటుంది. ఓకేనా, 6 లక్షల నుంచి చాలా ఎక్కువగా ఉంటుంది. సో 6 లక్షలు మినిమం అంటున్నాను నేను. ఓకేనా, సో ఈ 6 లక్షలు కూడా ఏంటి, ఇందులో చాలా ట్యాక్సెస్ ఉంటాయి. రోడ్ ట్యాక్స్ కావచ్చు, లైఫ్ టైం ట్యాక్స్ కావచ్చు, మనకేంటంటే ఇన్సూరెన్స్ కావచ్చు, అన్నీ ఉంటాయి. సో ఈ 6 లక్షల రూపాయలు పే చేసే వాళ్ళకి, లేదా కొన్ని కార్స్ ఉన్నాయి ఇప్పుడు ఆడి కావచ్చు, జాగ్వార్ కావచ్చు, ఓకేనా, BMW కావచ్చు, ఇవన్నీ ఏంటి 60 లక్షలు, కోట్లలో ఉంటాయి. సో ఇప్పుడు చూడండి, 6 లక్షలు పే చేసేవాడు ఉన్నాడు, 60 లక్షలు పే చేశారు. సో 6 లక్షల వాడికి మీరు 10 లక్షల ట్యాక్స్ వేస్తే అసలు వాడు కారు కొంటాడా? అది అసలు ప్రాక్టికలీ పాసిబుల్ కాదు. అలా కాకుండా ఈ 60 లక్షలు కారు పెట్టి కొంటున్నాడు. సో వీడికి ఒక 10 లక్షల ట్యాక్స్ వేస్తారు మీరు. ఓకేనా, 10 లక్షల ట్యాక్స్ వేస్తారు. సో వాడు ట్యాక్స్ పే చేస్తాడా, పే చేయడా? సో వాడి యొక్క కార్ అనేది ఒక లగ్జరీ ఐటమ్ అతనికి. ఓకేనా, సో ఇప్పుడు ఒక పర్సన్ రోజుకి కొన్ని లక్షల్లో సంపాదిస్తాడు. అతను ఏంటంటే అతనికి ఈ కార్ అనేది లగ్జరీ. సో 60 లక్షలు పెట్టి కారు కొంటున్నాడు, ఇంకో 10 లక్షలు ఏం పోతుంది, అతను ఖర్చు పెట్టేస్తాడు. ఏం చేస్తాడు, ఖర్చు పెడతాడు. సో దీనివల్ల మన ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందా అంటే కాదు. ఓకేనా, సో మోటార్ కార్ పైన హెవీ ట్యాక్సెస్ అనేది మీరు పెడితే, ఇప్పుడు ఇంకో పర్సన్ ఉన్నాడు, అతను ఏంటంటే 2 కోట్ల యొక్క కారు కొంటున్నాడు. సో అతనికి మీరు 50 లక్షలు ట్యాక్స్ వేయండి. సో వాడికి డిఫరెన్స్ ఏముండదు, వాడికి ఫరక్ పడదు. ఎందుకు, వాడేంటంటే ఎంతైనా కూడా కొంటాడు. ఓకేనా, సో ఇక్కడ మోటార్ కార్స్ పైన హెవీ ట్యాక్సెస్ వేస్తే మన ట్రాఫిక్ అనేది డిక్రీజ్ కాదు. ఓకేనా, జనాలు ఏం చేస్తారు, తిట్టుకున్న తర్వాత కార్ అనేది ఒక నెసెసిటీ. సో ఈ 6 lakhs ఎవరైతే పెడుతున్నాడో ఇతనికి ఏంటి, ఈ కార్ అనేది నెసెసిటీ. ఎందుకు, ఫ్యామిలీ అనేది పెద్దదైపోయింది. సో ఇప్పుడు బైక్లో మనం వెళ్ళలేం. సో బైక్లో వెళ్తే రిస్క్ కాబట్టి ఒక కారు కొంటున్నాడు. సో ఇటువంటి ఒక పర్సన్కి మీరు ఒక 10 లక్షల ట్యాక్స్ పే చేయమంటే ఇతనికి ఏంటి, ఇన్కన్వీనియన్సే అది. ఓకేనా, ఇన్కన్వీనియన్స్. సో అయినప్పటికీ ఈయన ఏం చేస్తాడు, ఎలాగోలా చేసి మిమ్మల్ని తిట్టుకొని 10 లక్షలు కట్టి ఎక్స్ట్రాగా కార్ అనేది తీసుకుంటారు. సో ఇది ప్రాక్టికలీ ఇంపాసిబుల్ సొల్యూషన్ దీనికి. ఓకేనా, సో ఇది కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అనేది కరెక్ట్, లేదా ఓన్లీ 1 కరెక్ట్. క్లియరా? నా కమింగ్ టు ద 10th one చూద్దాం. ఇక్కడ ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ ఇది. సో ఇంక్రీజింగ్ లెవెల్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఈజ్ క్రియేటింగ్ హెల్త్ హజార్డ్స్ ఫర్ పీపుల్ లివింగ్ ఇన్ సిటీస్. సో ఇంక్రీజింగ్ లెవెల్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. సో ఎయిర్ పొల్యూషన్ అనేది మన యొక్క ప్రాబ్లం. సో సిటీలు ఎవరికి ప్రాబ్లం, పీపుల్ లివింగ్ ఇన్ సిటీస్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం. ఓకేనా, నా సో ఇక్కడ చూడండి, ఆల్ ఇండస్ట్రీస్ షుడ్ బి షిఫ్టెడ్ టు ద అవుట్స్కట్స్ ఆఫ్ ద సిటీ. సో స్టార్టింగ్లో మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఎయిర్ పొల్యూషన్ కనుక ఉంటే, సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఎయిర్ పొల్యూషన్. సో ఎయిర్ పొల్యూషన్ని సాల్వ్ ఎలా చేయాలో ఆలోచించాలే కానీ ఏదైతే ఇండస్ట్రీ ఉందో దాన్ని షిఫ్ట్ చేయాలి అని ఆలోచించకూడదు. ఎందుకు ఆలోచించకూడదు, సో బేసికలీ ఆ ఇండస్ట్రీని మీరు షిఫ్ట్ చేసేస్తే అక్కడ షిఫ్ట్ అయిన చోట వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు. ఇక్కడ ఇది తప్పు. నా సెకండ్ వన్ చూడండి, ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ షుడ్ టేక్ స్టెప్స్ ఫర్ కన్వర్టింగ్ ఆల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ టు రన్ ఆన్ సిఎన్జి. సో ఏవైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉన్నాయో, ఏవైతే బస్సెస్ ఉన్నాయో, లోకల్ బస్సెస్ కావచ్చు, లేదా ఏవైతే ఆర్టీసీ బస్సెస్ కావచ్చు, వాటన్నిటినీ మనం ఏం చేయాలి, రన్ ఆన్ సిఎన్జి అంటే సిఎన్జి పైన నడిచేలాగా దాన్ని కన్వర్ట్ చేయాలి అంటున్నాడు. సో ఇప్పుడు మీరు ఏంటంటే, ఇప్పుడు ఆర్టీసీకి హెడ్ అనుకుందాం. ఓకేనా, ఆర్టీసీకి హెడ్. సో మీరేంటంటే ఈ డెసిషన్ తీసుకున్నారు, లేదా ఈ ప్రపోజల్ వచ్చింది మీ దగ్గరికి. ఓకేనా, సో ఏమని ప్రపోజల్, మీ దగ్గర ఏవైతే అన్ని కార్స్ ఉన్నాయో, అన్ని బస్సెస్ ఉన్నాయో అన్నీ కూడా ఇప్పుడు ఏమవ్వాలి, సిఎన్జి పైన రన్ అవ్వాలి, ఏది కూడా పెట్రోల్ డీజిల్ పైన నడవకూడదు అని చెప్పేసి ఒక సజెషన్ వచ్చింది. సో ఆ సజెషన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా, లేదా ఎలా ఆలోచిస్తారో చూడండి. సో ఇప్పుడు మీరు సింపుల్గా మీ దగ్గరలో ఏదైతే బస్ డిపో ఉంటుందో అక్కడికి వెళ్ళి చూడండి, అక్కడ ఎన్ని బస్సెస్ ఉంటాయి, సో అక్కడ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ బస్సెస్ అనేవి ఉంటాయి. ఓకేనా, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ బస్సెస్. సో ఈ హండ్రెడ్స్ ఆఫ్ బస్సెస్ అన్నిటినీ మనం సిఎన్జిలోకి కన్వర్ట్ చేయాలి, అప్పటికప్పుడే సిఎన్జిలోకి కన్వర్ట్ చేయాలి అంటే అది పాసిబులా, ప్రాక్టికలీ పాసిబులా? అప్పటికప్పుడే మనం వాటిని అన్నిటినీ సిఎన్జిలో కన్వర్ట్ చేయొచ్చా? సో ఇప్పుడే మీరు ఒక 1 కోటి రూపాయలు పెట్టి ఒక బస్ కొని ఉండొచ్చు. సో అదేంటి, డీజిల్ పైన రన్ చేస్తూ ఉండొచ్చు. సో వెంటనే నోటీస్ వచ్చింది ఏంటి, ప్రతి ఒక్క బస్ అనేది సిఎన్జి పైన రన్ అవ్వాలి. సో అప్పుడు ఏమవుతుంది, మీరు ఆ 1 కోటి రూపాయలు పెట్టిందంతా గంగపాలు అయిపోతుంది. సో ఇది మనం ఏం చెప్పొచ్చు, ఇది ఒక ప్రాక్టికలీ ఇంపాసిబుల్ లేదా ప్రాక్టికలీ నాట్ అ పాసిబుల్ సొల్యూషన్. ఇక్కడ తప్పు, అవునా? సో ఇక్కడ ఆన్సర్ అనేది ఏమవుతుంది, ఫస్ట్ వన్ కాదు, సెకండ్ వన్ కాదు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి.
ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ డి. సో ఈ విధంగా మనకేంటంటే ఈ స్టేట్మెంట్స్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ యొక్క క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. వీటిని మనం ఏంటంటే ఇలా సాల్వ్ అనేది చేయాలి. సో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మన ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని మనం అడ్రస్ చేయాలి, దాన్ని కంప్లీట్గా తీసేయాలి, నిర్మూలించాలి, లేదా దాన్ని రెడ్యూస్ చేయడానికి ట్రై చేయాలి. కాబట్టి వేరేది ఏది కూడా మనం ఏంటంటే మాట్లాడకూడదు. క్లియరా? ఓకేనా? సో ఇక్కడతో ఏంటంటే ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే వీటిపైన కొన్ని క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ అనేవి చేద్దాం. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్. సెషన్ డిస్మిస్డ్.